వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కొత్త సిరీస్ ఏదైనా స్టార్ట్ చేద్దాం రమగారు. ఎందుకంటే మనం కాశీ మజిలీలు చాలా అయిపోయినాయి, కొంచెం బ్రేక్ ఇద్దాము. ఎందుకంటే మళ్ళీ వేసుకున్నా ఒకసారి ఒక సిరీస్ కింద వేసుకుందాం అనుకున్నాం కదా, కొంత గ్యాప్ ఇద్దాం అనుకున్నాము. అందుకని ఏదైనా ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేద్దాం. చాలా ఉన్నాయి మన దగ్గర. ఓకే, అంటే మలుపులు ఉన్నవి, ట్విస్టులు ఉన్నవి చాలానే చెప్తున్నారు మీరు, నీతి ఉన్నది చెప్తున్నారు. రొమాంటిక్ అనేది టచ్ అయినట్టున్నాం మనము. రొమాంటిక్ స్టోరీ ఒకటి చెప్తాం. సరే, ఈ రొమాంటిక్ లో ఇది ఒట్టి రొమాంటిక్ కానీ మళ్ళీ పిల్లలు కూడా వినేలాగా ఉండాలండి. అదే కదా, అదే రొమాంటిక్ స్టోరీలోనే ట్విస్టులు ఉన్న స్టోరీ. ఓకే, కొత్త కొత్త కథలు వచ్చే స్టోరీ. పాత కథ బాగా. ఓకే, 16 రాత్రులు. రొమాంటిక్ రాత్రులు కావు. ఓకే, రాత్రులు 16. అంతేనా? అంతే అంతే. పూర్వం ఒక రాజ్యానికి ఓ రాజుగారు ఉండేవాడట. అతని పేరు హేమప్రభుడు. హేమప్రభుడు రాజు. అయితే యంగ్ ఈయన 23-24 సంవత్సరాల వయసులో రాజ్యానికి వచ్చాడు. చాలా బాగా బ్రహ్మాండంగా రాజ్యం చేసేవాడు. చాలా బుద్ధిమంతుడు. చాలా ఆయనకి సమస్తమైన కళల్లో ఆరితేరి ఉన్నాడు. బాగా చదువుకున్నాడు. యుద్ధ విద్యలు బ్రహ్మాండంగా వచ్చు. అసలు ఆయనకి ఇది వచ్చు ఇది రాదు అనలేదు. ముందు ఒక రాజ్యంలో చేరి అంతా సెటిల్ చేసాడు. చక్కగా ప్రజానురంజకంగా పరిపాలన కూడా చేసేవాడు. బోళ్ళంతమంది మంత్రులు, తర్వాత సామంతులు, వందిమాగధులు, వాళ్ళు వీళ్ళు ప్రజలు అంతా కూడా ఆయన అంటే చాలా ఇష్టపడేవాళ్ళు. మహా సౌందర్యవంతుడు. ఎంత అందమైన వాడో, మామూలు అందం కాదు. రూపజిత మన్మధుడు అని చెప్పాలి. ఆయన చూస్తే అసలు మన్మధుడు జయించేసేలాగా ఉంటాడు. అంత హ్యాండ్సమ్గా ఉంటాడు. కాకపోతే ఆయనకి పెళ్లి మీద ఆసక్తి లేదు. ఓహో, మామూలుగా రాజ్యాలు రాచరికాలంటే రాజుకు వివాహం ఆడాలి, ఆయనకి సంతానం ఉండాలి. సంతానమే రాజ్యానికి ఉత్తరాధికారి లెక్క, అంతే కదా. పథకాలను అవే నడిచేవి. ఎవరో ఒకరికి రాజ్యం ఇచ్చేయడం వ్యవహారం ఉండేది కాదు. అయితే వివాహం కోసం సంకల్పించారు. ఇప్పుడు వద్దు ఇప్పుడు వద్దు ఇప్పుడు కాదన్నాడు. తర్వాత నాకు ఆడవాళ్ళని చూస్తే విసుగు అన్నాడు. వీళ్ళకి ఏం చేయాలో తెలియలే. క్రమంగా ఈ ఆడవాళ్ళని చూస్తే విసుగు కాస్త నిజంగా చూస్తే వాళ్ళని ఏమైనా చేస్తాడలాగా అయ్యాడు ఆయన. వాళ్ళని పంపించేసేవాడు, ఊళ్ళోంచి గెంటిచ్చేసేవాడు. కంట పడితే విసుగు పుట్టేది ఆయనకి. స్త్రీల మొహం గిట్టకుండా తయారయ్యాడు. మిగిలినవన్నీ బాగున్నాయి, ఈ ఒకటే బాగులేదు ఆయనది. ఏం చేయాలి? సరే, మంత్రులు వాళ్ళు ఏం చేశారు, ఈ గోల పడలేక ఎవరిని చూసినా ఆయన వెళ్ళి ఊళ్ళోంచి గెంటేయండి అంటాడు. ఈ గెంటేయకపోతే రాజదండన, గెంటేస్తే ఆ సంసారం పాడైపోతుంది వాళ్ళది. అందుకని రాజుగారు ఎటు తిరుగుతాడో అక్కడ స్త్రీలు కనపడకుండా చేసేవాళ్ళు. ఆయన గుర్రం వేసుకెళ్తే ఆడవాళ్ళు ఎవరు ఎదురుపడకూడదు, రాకూడదు రోడ్డు మీదకి. ఆయన ఏ పూట ఎక్కడికి వెళ్తున్నాడో ఆయన ఆనుపానులు కనిపెట్టి ఈ ప్రజలందరినీ అంతఃపురాల్లోనూ రాజ్యాధికారుల భార్యల్ని మేనేజ్ చేయలేక చచ్చిపోయేవాడు. చాలా కష్టం కదా. మరి రాజుగారు బయటకు వెళ్తాడు, ఆడవాళ్ళు కనిపిస్తారు, ఎవరు కనిపించారు దాన్ని తీసే అంటాడు. చంపేస్తే అదో బాధ, పంపించేస్తే అది ఇంకో బాధ. విసుగు పుట్టిపోయేది వాళ్ళకి. తర్వాత ఏం చేశారంటే వీళ్ళు ఇట్లా కాదు, ఎవరైతే ఈ రాజుకి స్త్రీల మీద అయిష్టాన్ని పోగొడతారు, రాజులో మార్పు తెచ్చిన వాళ్ళకి 1,00,00,000 వరహాలు ఇస్తామని చాటింపేయించారు. రాజుకు తెలియకుండా. తెలీదు రాజుకి. ఊళ్ళో వాళ్ళు ఏం ప్రయత్నం చేస్తారో వాళ్ళకి తెలుసు. ఆ ఊళ్ళోనే ఉండేవాళ్ళు చచ్చినా చేయరా పని. అవును, అదే ఊళ్ళో ఉండే వాళ్ళకి తెలుసు రాజు ఎట్లాంటి తీవ్ర ప్రకృతి, ఎలా తిరగబడతాడు. ఎవరైనా ఆడవాళ్ళ గురించి చెప్పంగానే కావ్యాలు అవి చెప్పినా కూడా చాలా కోపం వచ్చి తిట్టిపోసేవాడు ఆయన. స్త్రీ సంబంధమైన కావ్య రచనలు అవి కూడా వినేవాడు కాదు. ఆయన సొంతంగా రాసేవాడు పద్యాలు, పాటలు. అందులో ఆడవాళ్ళ ప్రసక్తి ఉండేది కాదు. అంత విపరీతుడు అనమాట. సరే, ఇలా జరుగుతూ ఉంది. అయితే ఏమైంది, ఆ ఊళ్ళోకి ఒక చిత్రకారుడు వచ్చాడు వేరే ఊరు నుంచి. మామూలుగా ఈ బొమ్మలు వేసేవాళ్ళు, కవిత్వాలు చెప్పేవాళ్ళు, ఏదైనా కొత్త వస్తువులు తయారు చేసేవాళ్ళు రాజ్యాల్లోకి తిరుగుతుంటారు. ఈ రాజధానులకు ప్రాపకం పొంది లేదా ఆయనకు ఆ వస్తువులు చూపించి అవి అమ్మేసుకుని డబ్బులు చేసుకోవడానికి. ఈ చిత్రకారుడు పూటకోళ్ళ అమ్మ ఇంట్లో దిగాడు. ఓ పేదరాజు పెద్దమ్మ గారింట్లో దిగాడు. 2 పూటలు ఊళ్ళో అటు ఇటు తిరిగాడు. ఆయన ఏవో చిత్రాలు అవి వేస్తాడు. ఈ బొమ్మలు వేసే కొట్లు అవి ఇవి చూశాడు. ఓ పూట కాస్త ఖాళీగా ఉండి, అవ్వ ఏమిటి మీ ఊళ్ళో విశేషాలు అని పూటకోళ్ళ అవ్వని అడిగాడు. అడిగేసరికి విశేషం ఏమిటి నాయన, అన్ని విశేషాలే. మా రాజుగారు ఇంకో పెద్ద విశేషం, మా రాజ్యం ఇంకో పెద్ద విశేషం. ఆ రాజ్యంలో ఉండటం కూడా కష్టంగానే ఉంది. నాలాంటి ముసలమ్మ కూడా రోడ్డు మీద తిరిగే వీలు లేదు నాయన మా ఊళ్ళోను అనేసరికి, అదేమిటి హేమప్రభుడు చాలా గొప్ప రాజు అని చెప్పుకుంటారు, నేను ఇవాళ రేపో వెళ్ళి ఆయన కలుద్దాం అనుకుంటున్నాను అనేసరికి, అది కాదు నాయన, ఇది సమస్య. మంత్రులు వాళ్ళు రహస్యంగా చాటింపేయించారు. రాజు మనసు మారేందుకు ఏదైనా మార్గం ఉంటే వాళ్ళకి 1,00,00,000 వరహాలు ఇస్తామని.
మరి ఆయనకి స్త్రీ వ్యామోహం లేదంటే స్త్రీ విముఖత ఉంది, వ్యామోహం లేదనకూడదు, స్త్రీ విముఖుడు. ఆడవాళ్ళ మొహం చూస్తే గిట్టదు అతనికి. ఎలాగైనా ఆయనకి వివాహం జరిపించి ఓ పిల్లాడినో పిల్లనో కనిపిస్తే రాజ్యానికి ఉత్తరాధికారి ఉంటారు, లేకపోతే రాజ్యం అంతా పల్లాములు అయిపోతుందని బెంగపెట్టుకుంటున్నాం. ఏం చేయాలో తెలియదు. తండ్రి చాలా మంచివాడు, తాతగారు మరీ మంచివాడు, చాలా గొప్ప రాజు, అన్నీ మంచివే. ఇది ఒకటే ఉంది, ఈయన వివాహితుడు కాకపోతే సంతానం ఎక్కడి నుంచి వస్తుంది? ఆడవాళ్ళు రోడ్డు మీదే తిరగడానికి వీలు లేదని వాడు పెళ్లి పేరెంటం ఎట్లా చేసుకుంటాడు అని చెప్పింది. ఆయన సరకర ఇతను అన్నాడు, అవ్వా మరి నా దగ్గర ఒక మంత్రం ఉంది, ఇట్లా స్త్రీ విముఖంగా ఉన్న వాళ్ళని సరిచేయటం, రాజుని సరిచేసే మంత్రం నా దగ్గర ఉంది అని చెప్పాడు. చెప్పేసరికల్లా ఈవిడేం చేసింది, పక్కనే ఓ సైనికాధికారి ఇల్లు ఏదో ఉంటే మా ఇంట్లోకి ఒకడు వచ్చాడు, ఒక చిత్రకారుడు, అతని దగ్గర మంత్రం ఉందిట అని వాళ్ళ ఇంట్లో చెప్పింది. ఆవిడ తీసుకుపోయి ఆయనకి చెప్పింది, ఆయన తీసుకుపోయి మంత్రులు చెప్పాడు. మొత్తానికి లోపలికి రాజాంతఃపురంలోకి పాకింది, రాజుగారి కోటలోకి పాకేసింది. సరే మంత్రులంతా 4-5 కలిసి వచ్చారు. ఏమిటైనా నీ దగ్గర ఏదో మంత్రం ఉందిట, అదేమిటో చెప్పమన్నారు. అనేసరికల్లా ఇతను అన్నాడు, చెప్పడానికి ఏముందండి, ఎలాగైనా మీ రాజు నన్ను పిలిచేలాగా చెయ్యండి, రాజు నన్ను పిలవాలి, పిలిస్తే నేను సరి చేస్తానన్నాడు. సరే వీళ్ళు ఏ పుట్టలో ఏ పాముందో పోని చూద్దాం అనుకున్నారు. ఇతను చూస్తే కొంచెం స్ఫురద్రుపి బొమ్మలో వేసాడు, గడ్డం గిడ్డం కొంచెం బాగానే ఉన్నాడు, అబద్ధపు మాటలుగా లేవు. ఒకవేళ ఏదైనా తేడా వచ్చిందనుకో రాజే కత్తుచ్చుకుని దూసేస్తాడు, ఎలాగూ జరిగేదే అంతే కదా, పెద్ద ఇబ్బంది ఏం లేదు. సరే ఏం చేశారు, ఇతను చిత్రకారుడు కదా, రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పారంటే, మన ఊళ్ళోకి ఒక చిత్రకారుడు వచ్చాడు, చాలా అద్భుతంగా వేస్తున్నాడు అతని చిత్రాలు, అతను మీ చిత్రాన్ని వేస్తే బాగుంటుంది, మనం ఇలా తగిలిచ్చి పెట్టుకోవచ్చు, ఇలాంటివి చెప్పారు. ఆయన సరేనన్నాడు. సరే అని ఆ చిత్రకారుడి ఉన్న పూటకోళ్ళ అవ్వ ఇంటికి కబురు చేశాడు, చిత్రకారుడిని తీసుకురమ్మని సైనికుల్ని పంపించాడు. ఈ రాజుగారి ఆజ్ఞ రాగానే మన చిత్రకారుడు చక్కగా సంచి తగిలించుకుని బొమ్మలు వేసిన బొమ్మలు అన్నీ పుచ్చుకుని బయలుదేరాడు. రాజును చూసి కామ్గా అట్లా నుంచుండిపోయాడు. ఎంత బాగున్నాడు మనిషి, చాలా అందమైన వాడని చెప్పుకున్నాం కదా మహారాజు, ఇంత అందగాడికి ఈ స్త్రీ వైముఖ్యం ఏమిటి అని అనుకుని అతను చాలా సంతోషించాడు. అయ్యా మీ చిత్రం వేసి నా దగ్గర పెట్టుకుంటాను, అసలు మిమ్మల్ని చూడడమే నాకు పరమాద్భుతంగా ఉంది, మీ దర్శనం లభించడమే నాకు ఇది, నేను మీ అంత సౌందర్యవంతుడైన పురుషుడి బొమ్మలు గీయలేదు, ఇంత చక్కటి వారు మీ బొమ్మ గీసి నా దగ్గర అటు పెట్టుకోవాలి, నేను ఎవరికైనా చూపించుకోవడానికి బాగుంటుంది అని అడిగాడు. ఈయనకి కొంచెం సరదా వచ్చింది, ఆయన చిత్రకళ బాగా చేతొచ్చు, బొమ్మలు వేస్తాడు ఆయన కూడా. అట్లా మక్కి చూసిన మనిషిని చూసినట్టు దింపడం అనేది ఒక ప్రత్యేకమైన కళ, అలాంటిది రాదు ఆయనకి, ఇంకో రకం వచ్చు. సరే నువ్వు ఆల్రెడీ ఇంతకుముందు వేసిన చిత్రాలన్నీ మచ్చుకు చూపించమన్నాడు. అంటే అతను పెద్ద పుస్తకం తీసాడు చూపించడానికి, మనకు చూపిస్తారు కదా డిజైన్లు, పేపర్లు తిప్పుతారు. అయితే ఏమన్నాడు రాజు, కానీ జ్ఞాపకం పెట్టుకో, స్త్రీ పటాలు ఏమైనా ఉంటే నేను చూడను అంటే, ఏమీ లేవండి ఇవన్నీ పురుషులవే అని చెప్పి ఆ పురుషుల చిత్రపటాలున్న పుస్తకాన్ని రాజుగారి చేతిలో పెట్టాడు. ఒక్కొక్క పేజీ తిప్పి చూస్తున్నాడు. పెద్ద పెద్ద పొడుగు ఆటి వాళ్ళు, వెడల్పాటి ముఖాలు ఉన్నవాళ్ళు, పెద్ద కళ్ళు ఉన్నవాళ్ళు, మీసాల వాళ్ళు, గడ్డాల వాళ్ళు, ముసలి వాళ్ళు, పడుచు వాళ్ళు, ఎన్నో చిత్రాలు అన్నీ చేత్తో వేసినవి రంగులతోటి కనపడుతున్నాయి. మధ్యలోకి సగానికి పైగా వెళ్ళిన తర్వాత ఒక చోట ఆయన అట్లా చూస్తూ ఉండిపోయాడు, స్పృహ తప్పి పడిపోయాడు. పడిపోగానే ఈయనకి నవ్వొచ్చింది చిత్రకారుడికి. లేచి నిలబడి, అయ్యా నేను వచ్చిన పని అయిపోయిందండి, నాకు బహుమానం దయచేస్తే నేను వెళ్ళిపోతానన్నాడు. వీళ్ళంతా తెలవేరు మంత్రులు, ఏమైంది ఆయన, రాజుగారు స్పృహ పడిపోయాడు ఏమిటో, రాజుగారు స్పృహ తప్పిపోయాడు, నువ్వు వెళ్ళిపోతే ఎట్లా? కాదండి, స్పృహ నుంచి వచ్చాక, అంటే స్పృహ తప్పిపోయిందే మెలకు వచ్చాక నా కోసం అడుగుతాడు, అడిగినప్పుడు మళ్ళీ వస్తాను, ఆయన వదిలేయండి అని చెప్పి ఆ పుస్తకాన్ని అక్కడే వదిలిపెట్టి చిత్రకారుడు సంచి సర్దుకుని వెళ్ళిపోయాడు. ఒక గంటకి ఈయన లేచాడు. లేచి చిత్రకారుడు ఏడి అన్నారు. అనేసరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవటం ఏమిటి, అట్లా వెళ్ళిపోతాడు, పట్టురండి వాడిని అని గట్టిగా అరిచాడు. వీడు తెల్లబైరైనంత అరుపులు కేకల మనిషి కాదు, గంభీరంగా ఆజ్ఞాపిస్తాడు. ఈనాడు ఉద్రేకపడిపోతున్నాడు. పదే ఆ పుస్తకం తెచ్చి చూస్తున్నాడు, ఏమిటో ఒక రకంగా అయిపోతున్నాడు. సరే ఏం చేశారు, మళ్ళీ చిత్రకారుడిని పిలిచాడు. చిత్రకారుడు వచ్చినవాడు ముణుక్కుంటూ వచ్చాడు, నటించాడనమాట. ప్రభు నన్ను క్షమించండి, ఈ చిత్రాల మధ్యలో ఆ చిత్రం ఎలా ఇరికిపోయిందో నాకు తెలియదండి, పొరపాటున ఉండిపోయింది, నన్ను క్షమించండి, నా పుస్తకాలు నాకు ఇచ్చేయండి, నాకు మీరే బహుమానం ఇవ్వక్కర్లేదు, నేను ప్రాణాలతో వదిలిపెడితే చాలన్నాడు. అనేసరికల్లా, అది కాదయ్యా, ఈ చిత్రం ఎక్కడిది, నువ్వు ఎక్కడి నుంచి గీసావు, ఈవిడెవరు అని అడిగాడు. అది ఒక అందమైన స్త్రీ చిత్రం, ఆవిడ మామూలు అందగతి కాదు,
స్త్రీ వైముఖ్యం ఉన్న రాజుగారికి కళ్ళు తిరిగి పడిపోయేంత అత్యద్భుత సౌందర్యవతి. అన్నాడు, అయ్యా నేను మీకేం చెప్పలేనండి, ఆవిడ సాధారణ స్త్రీ కాదు, ఎవ్వరికీ దొరకదు, దొరికే స్త్రీ కాదు. ఏదో ఒక అదృష్టం కొద్దీ భగవంతుడు నా ఇందుని బ్రహ్మదేవుడు నాకు ఇచ్చిన అనుగ్రహంతో అట్లా కుదిరింది. కానీ అసలు ఆవిడ సౌందర్యంలో నేను లక్షోవంతు వేల, అంత బాగుంటుంది ఆవిడ. ఈ పటము ఆవిడ కాలి గోటికి కూడా సరిపోదు. ఆవిడ నేను మీకు చెప్పలేను, మానవ మాతృరాలు కాదు అనేసరికి ఇహ రాజుగారు పట్టేశాడు. నాకు ఈవిడెవరో చెప్పు, 1 కోటి కాదు 3 కోట్లు ఇస్తా నీకు, ఆవిడ ఎవరో ఎక్కడ ఉంటుందో చెప్పు, నీకు అదంతా ఎందుకు, నా మనసు ఈవిడ మీద ఉండిపోయిందని చెప్పాడు. ఈ మనసు ఉండిపోయిందంటే ఏం చేస్తాడు చిత్రకారుడు, బాగా గింజుకున్నాడు, అదన్నాడు ఇదన్నాడు. చివరికి ఏం చెప్పాడంటే, వింధ్యాటవి ప్రాంతంలో ఉన్న ఒక నాగరాజు యొక్క సోదరి ఈవిడ చంద్రకళ, నాగకన్య, అక్కడ ఒక పెద్ద భవనం నిర్మించుకుని ఉంది. ఆవిడికి అస్సలు మగవాళ్ల పొడే గిట్టదు. నేను చిత్రకారుని అవ్వటం వల్ల, కేవలం నా యొక్క పుణ్య విశేషం వల్ల ఆవిడ నాకు అవకాశం ఇచ్చింది, కానీ లేకపోతే ఇచ్చేదే కాదు. పైగా ఆవిడ చూస్తూ ఇట్లా ఇట్లా వెయ్యలా నేను, ఆవిడ కంటారా చూసొచ్చి నీ బొమ్మ వేసుకుంటానని ఆవిడ ఒప్పించి యువతలకు వచ్చి వేసుకున్నాను. ఆ సౌందర్యాన్ని గుర్తుపెట్టుకోవాలని. అస్సలు మగవాళ్ళ మొహం గిట్టదు ఆవిడకి. ఆవిడని వివాహం చేసుకోమన్నాడు వాళ్ళ అన్నయ్య. ఆవిడ నేను పెళ్లి చేసుకోనంది. పెళ్లి చేసుకోలేదన్న కోపంతో వాళ్ళ అన్నయ్య నట్టడిలో ఒక భవనం నిర్మించి ఆవిడని అక్కడ వదిలిపెట్టాడు. అన్నయ్య తృప్తి కోసం సరే పెళ్లి చేసుకుంటాను, పెళ్లి కొడుకుని తీసుకురమ్మంది. వచ్చిన పెళ్లి కొడుకుని ఆవిడ కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. పెళ్లి అంటే వాళ్ళకి అవకాశం ఇస్తుంది ప్రశ్నలు అడగటానికి. ఆ ప్రశ్నలకి సమాధానం ఆవిడ చెప్పగలిగితే ఆవిడ గెలిచినట్టు. సమాధానం చెప్పలేని ప్రశ్నని గనక అడిగితే వాడిని పెళ్లి చేసుకుంటానంది. నాకు ఆన్సర్ తెలియని క్వశ్చన్ అడగాలి అవతల వాడు. ఈవి అడగటం కాదు, వాళ్ళే నువ్వేదైనా అడుగు. కాన్సెప్ట్ మార్చేసింది. అప్పుడు నువ్వు అడుగు ఏదైనా, నేను చెప్తాను. నేను చెప్పలేకపోతే అప్పుడు నేను పెళ్లి చేసుకుంటా. అంటే నాకంటే తెలివైన వాడు అవ్వాలి. నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేని వాడు కాదు, నన్ను సమాధానం చెప్పలేని ప్రశ్న అడగగలిగేవాడు కావాలి. బాగుంది. ఓవేళ ఓడిపోయాడు అనుకో, వాడు నా దాసుడు. నేనేమైనా చేస్తావాడిని, చంపేస్తాను, కొంతమందిని పని చేయించుకుంటాను, కొంతమందిని పంపించేస్తాను, ఏం చేస్తాను, వాడు నా దాసుడు అనేసరికల్లా ఇలాంటి వడంబడికి ఎవరు వస్తారు? అయినా కూడా వస్తూనే ఉన్నారు. ఆవిడ అందానికి మోహించి వస్తారు. వచ్చిన ప్రతి వాళ్ళు ఓడిపోతారు. ఆవిడ ఏం అడగని ఆవిడ చెప్పేస్తుంది ఆన్సర్. ఆవిడకి తెలియంది లేదు. అపరిమితమైన ప్రజ్ఞాపాఠవాలు ఉన్నాయి, దాంతోపాటు మహా అహంకారం ఉంది ఆవిడకి. 2 ఉన్నాయి. 16 రోజులు 16 ప్రశ్నలు వేసేందుకు అవకాశం ఉంది. ఆ 16 రాత్రులు వాళ్ళని తన దగ్గరే అట్టు పెట్టుకుంటుంది. ఈ 16 రాత్రుల్లో ఎప్పుడైనా ఆమె ఓడిపోతే పెళ్లి చేసుకుంటుంది. ఇప్పటిదాకా ఆవిడ ఓడిపోయిందే లేదు. కొంతమందిని సంహరించేసింది వాళ్ళ ధోరణి నచ్చకపోతే. కొంతమందిని ఆ ఇంట్లో, ఆ బిల్డింగ్లో, ఆ చుట్టుపక్కలంతా పనిచేస్తుంటారు, మట్టి తోకుంటూ కుప్పతరితో చెత్త ఎత్తుకుంటూ తిరిగే వాళ్ళు కనిపిస్తారు మనకి, వాళ్ళంతా ఓడిపోయిన వాళ్ళే. కొంతమందిని వాళ్ళు స్వాదు స్వభావులుగా ఉండి వాళ్ళని ఆవిడ పంపించేసింది. ఎవరితో ఆవిడ ఏం చేస్తుంది అనేది ఆవిడ కూడా తెలియదు. ఓ మాట కమిట్ అయితే ఆవిడ మాట ఆవిడే విందనమాట. అలాంటిది. పైగా అసలు మానవ కన్య కాదు, అక్కడికి వెళ్ళటమే కష్టం. ఆమెను గెలవటం మానవ మాతృల వల్ల కాదు. నాగరాజులే ఎంతమందో వెనుదిరిగిపోయారు. కొంతమంది ఆమె ఊడికి కూడా చేస్తున్నారు. ఆ సౌందర్యవతి ఫోటోని నేను వేసి ఆ బొమ్మని పొరపాటున ఈ కాగితాల మధ్యలో ఉండిపోయింది. అయ్యా నన్ను క్షమించండి అన్నాడు. అనేసరికల్ రాజు అన్నాడు, క్షమించటం ఏమిటి, నా మనసు ఈమె ఎందు లగ్నమైంది, నేను ఉంటానో కొడతానో నీకెందుకు, వివరం చెప్పావు కదా, వెళ్ళిపో అని 3 కోట్ల రూపాయల ధనం ఇచ్చి పంపించేశాడు. పంపించి మంత్రులకు చెప్పాడు, ఈ కన్యని వివాహం చేసుకుంటా, చంద్రకళని వివాహం చేసుకుంటాను నేను అని. వీళ్ళంతా తెల్లబోయారు. ఎవరో పక్కింటి వెనకింటి అమ్మాయిని చేసుకుంటానంటే పోనీ బాగానే ఉంటుంది. ఆవిడెవరో నాగకన్య, పైగా ఏమిడో పరీక్షలు, 16 రాత్రులు, 16 ప్రశ్నలు. ఓడిపోతే ఆవిడ దాస్యం చేయిస్తుందో, చంపేస్తుందో, పంపేస్తుందో తెలియదు. వీళ్ళు బాగా ఆలోచించుకున్నారు. ఈయన అసలు పెళ్ళే చేసుకొని అంటున్నాడు. అయితే పెళ్ళవుతుంది, కాకపోతే ఈ రాజ్యానికి ఎలాగో ఇంకో రాజు కావాల్సిందే, వెళ్ళి అని పంపిద్దామనుకున్నారు. ఇట్లా
కథ మొదలుపెట్టి ఈయన 16 రాత్రుల్లో ఆ అమ్మాయి దగ్గర ఏం చేశాడు అనేది ఈ కథ. ఓహో. నేను మధ్యలో ఆపి ఈ 16 నైట్స్ ఏమిటి అనేది మీకు సస్పెన్స్ ఉంచకుండా మొత్తం కథ చెప్పాను అనమాట. ఓకే. ఈ రాజకుమార్తె కోసం బయలుదేరుతాడు మన హేమప్రభుడు. ఈయన ఎట్లా బయలుదేరి ఏం చేసుకొచ్చాడు, ఎలా ఆవిడని పెళ్లి చేసుకున్నాడా లేదా, ఆవిడ దగ్గర ఊడిగం చేశాడా, ఏం చేశాడో మనం తర్వాత భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, 16 రాత్రులని ఒక కొత్త సిరీస్ ని స్టార్ట్ చేశాం కదా. ఒక ఎపిసోడ్ అయింది అది మనకి. హేమప్రభుడు ఆ. ఆయన చంద్రకళని సాధించడానికి వెళ్తానన్నాడు. సరే మంత్రులు కూడా ఆలోచించుకుని ఈయన వద్దన్నా మానేలాగా లేడు, ఎట్లా ఒట్లా పెళ్లి చేసుకుంటాడు, కనీసం రాజ్యానికి ఒక వారసుడు వస్తాడు, ఏదైతే అదైంది అని చెప్పి సరే ఒప్పుకున్నారు. అయితే ఎలా వెళ్తారు ఏంటంటే నేను ఒక్కడనే వెళ్తానన్నాడు. ఒక్కడనే వెళ్తాను, నాకెవరూ తోడక్కర్లేదు. అక్కడ పరిస్థితి ఏంటో తెలియదు, ఎవరిని చతురంగ బలాలను తీసుకెళ్ళి అక్కడ ఏం చేస్తాం, వెళ్ళేది స్త్రీని సాధించడానికి, ఆ పరీక్ష ఏమిటో అది చూడాలి. ఏం చేశాడంటే చంద్రకళ తాలూకు చిత్రపటం మాత్రం తీసుకున్నాడు. తీసుకుంటే రాజుగారికి ఒక స్నేహితుడు ఉన్నాడు. స్నేహితుడి పేరు ధీనిధి. అంటే ధీ అంటే తెలివి, దాని యొక్క నిధి అనమాట వాడు. ఓహో, తెలివికే నిధి. నిధి. అతను ఏమన్నాడు, నేను కూడా వస్తానంటే రాజు ఒప్పుకోలవద్దు, అక్కడ పరిస్థితి ఏంటో తెలీదు, ఓవేళ నేను కానీ అక్కడ దొరికిపోయాను అనుకో నువ్వేం చేస్తావు, అంతేగా, అప్పుడు ఎట్లా, కాబట్టి వద్దన్నాడు. ఈ ధీనిధి అన్నాడు, అట్లా కాదు, నువ్వేం చేసావు, నీ మనసంతా చంద్రకళ మీద లయమైపోయింది, ఒట్టి కాయం, నేనే కదా నీ మనసుని, మామూలుగా ఇక్కడ ఉండగా నువ్వు ఎప్పుడు ఏమంటావు, నా మనసు అంతా దీనిదే అంటావు, నేనుంటే కనీసం నీ హృదయం కొంతైనా పనిచేస్తుంది, నీ మనసు అంతా ఆవిడ నిండిపోయింది, నువ్వు మనసు లేని వాడివి, నీ మనసుగా నన్ను ఉంచుకో నీతో పాటు. ఓకే. ప్రాణ స్నేహితులు మనం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఏది వచ్చినా ఏనాడు నువ్వు ఒంటరిగా లేవు, నీ గురుకులంలో కూడా నేను నీతో పాటే ఉన్నా కదా, కాబట్టి నన్ను నీతో రానివ్వమని చాలా బలవంత పెట్టాడు. సరే దీనిదిని తీసుకెళ్ళాడు. రాజుగారి దగ్గర ఏముంది, ఓ గుర్రం, చంద్రకళ తాలూకు ఫోటో అతను గీశాడు కదా, చిత్రకారుడు గీసిన పటం మాత్రం దగ్గర పెట్టుకున్నాడు. దీనిది కూడా బయలుదేరాడు, చెరో గుర్రము వేసుకుని అట్లా అడవుల్లో వెతుక్కుంటూ వెళ్ళారు. అతను చెప్పాడు వింధ్యాటవికి వెళ్ళాలని. వెళ్ళగా 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 ముందు ఒక రోజు గడిచేసరికల్లా ఒక చక్కటి వనానికి చేరాడు. అక్కడ మంచి కదంబ వృక్షాలు ఉన్నాయి, ఆ చెట్ల నీడని కూర్చున్నారు, ఆలోచించుకుంటున్నారనమాట. ఈయన చంద్రకళ పటం తీసి దానికేసి ఇట్లా చూస్తూ ఉన్నాడు, సంతోషం పట్టలేక. చూశాక అన్నాడు, కాదురా మిత్రమా, మరి నాకు స్త్రీల గురించి ఏమీ తెలియదు, అసలు స్త్రీ సాంగత్యమే ఎరగను నేను, స్త్రీ హృదయాన్ని నేను ఎట్లా గెలుచుకోగలను, అసలు స్త్రీ హృదయం ఎలాంటిది ఏమీ తెలియదు నాకు, నేను గెలవగలనంటావా, అసలు స్త్రీ హృదయం ఎలాంటిదో చెప్పు నువ్వు నాకు అన్నాడు. దీనిది అన్నాడు, చాలా గొప్ప విషయం అయ్యా, స్త్రీ అంటే మామూలు విషయం కాదు, స్త్రీ అంటే ఒక బ్రహ్మ పదార్థం, అసలు ఆవిడ చేయబడిన తరహాయే చాలా విచిత్రమైనది, చాలా ప్రచండమైన తెలివితేటలుంటే కానీ స్త్రీ హృదయాన్ని అర్థం చేసుకోలేం, చాలా కష్టం. పూర్వం ఏం జరిగిందట, బ్రహ్మదేవుడు మనుషుల్ని సృష్టించాడు, మానవుణ్ణి సృష్టించేశాడు. ఈ మనిషిని సృష్టించాక అయ్యో వీడు ఒంటరిగా ఉన్నాడు, వీడికి తోడుగా ఇంకెవరినైనా సృష్టించాలనుకున్నాడు. తీరా చూస్తే సృష్టి అంతా అయిపోయింది, మొత్తం పక్షులు చెట్లు చేమలు వీళ్ళు అన్నీ నిర్మించేశాడు, అందరినీ సృజించేశాడు, మానవుడిగా మగవాడిని సృష్టించాడు. ఇప్పుడు ఏం చేయాలి, వీడికి తోడుగా ఒక ప్రాణిని సృష్టించాలంటే ఏమీ లేవు సాధనాలు, అన్ని సాధనాలు అయిపోయినాయి. మానవుడు వచ్చి బిక్కమొహం వేసుకునేవాడు, నేను ఒంటరిగా ఉన్నాను, నాకెవరూ తోడలేరు, నాలాంటి వాళ్ళు ఎవ్వరూ లేరు, నాకు తోడు కావాలని అడిగాడు. సరే బ్రహ్మదేవుడు ఏం చేశాడు, తను ఆల్రెడీ సృజించిన రకరకాల వస్తువుల్లోంచి ఒక్కొక్క దాంట్లోంచి ఒక్కొక్క గుణం తీసుకున్నాడు. ఒక దాంట్లోంచి సౌకుమార్యం, ఒక దాంట్లోంచి క్రౌర్యం, ఒక దాంట్లోంచి దుర్బలత్వం, ఇంకో దాంట్లోంచి బలం, ఒక దాంట్లోంచి అల్పత్వం, ఒక దాంట్లోంచి కంపం ఉణికే గుణం, ఒక దాంట్లోంచి కదలని గుణం, ఒక దాని రంగు, ఇంకో దాని రూపు, దాని గొంతు, దీని నడక చొప్పున సమస్తమైన విషయాల్లోంచి తలా ఒకటి తీసుకుని స్త్రీని సృజించాడు. భూమి మీద ఉండే ప్రతి ప్రాణిలో ఉండే ఒక్కొక్క లక్షణము స్త్రీలో ఉంటాయి. సృజించాక మానవుడికి ఇచ్చి పంపించాడు. ఆయన పరమానంద భరితుడిగా మానవుడు ఈ స్త్రీని వెంబడి పెట్టుకెళ్ళిపోయాడు. 4 రోజుల తర్వాత పరిగెత్తుకుంటూ ఎగశ్వాసతోటి రొప్పుకుంటూ వచ్చాడు. బాబు మీరు నాకు ఇచ్చిన స్త్రీ ఉందే, దాన్ని నేను తట్టుకోలేకపోతున్నా, ఆ ప్రాణి
నా వల్ల కాదు, నా వల్ల అవ్వదు ఆమెను భరించడము. అసలు ఆమె ఇవేమిటో, ఆమె చిన్నలేమిటో, ఆమె ఇవేమి అసలు నాకు ఏమీ అర్థం కావట్లేదు. ఆమెను భరించడం మహా కష్టంగా ఉంది, మీరే తీసుకోండి అని బతిమలాడి స్త్రీని తెచ్చి బ్రహ్మదేవుడికి అప్పచెప్పాడు. 4 రోజుల తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. ఆమె లేకుండా ఉండటం ఎంత కష్టంగా ఉందో. మీరు నా దగ్గర నుంచి నేను మీకు ఇచ్చిన స్త్రీ లేకుండా నేను బతకలేను. క్షణక్షణం ఆవిడే గుర్తొస్తోంది. ఆమె మృదుత్వము, ఆమె నవ్వు, ఆమె మాటలు, ఆమె తోడు, ఆమె సాహచర్యం, ఆమె వెచ్చని ఊపిరి, ఆమెతోటి కలిసి ఉంటే కలిగే సంతోషం పరమాద్భుతంగా ఉంది. ఆమె లేకపోతే ఉండలేకపోతున్నాను నేను అన్నాడు మానవుడు. అనగానే బ్రహ్మదేవుడు అన్నాడు, సరే తీసుకెళ్ళని ఇచ్చేసాడు. మళ్ళా 4 రోజుల పైకి తీసుకొచ్చేసాడు. బాబు ఈవిడతోటి నా వల్ల కావట్లేదు, ఆవిడతో ఉండే సుఖాన్ని ఆవిడతో ఉండే కష్టాన్ని 2 తులలో వేసి చూస్తే సుఖం తక్కువ, కష్టం ఎక్కువ. సుఖాలు తక్కువ ఆవిడతోటి, కానీ సుఖంగా చాలా అద్భుతంగా ఉంటుంది. అద్భుతం కంటే ఆమె పెట్టే ఇబ్బందులు చాలా ఎక్కువ. మహాప్రభో ఈవిడిని తీసేసుకోండి, నా వల్ల కాదంటే బ్రహ్మదేవుడు ఒప్పుకోలే. ఏంటి వేషాలు వేస్తున్నావా, నీకోసం సృష్టించాను, కష్టపడి అన్నిటించి తలావ ముక్క తీసుకున్నాను, ఇప్పుడు దీన్ని నా దగ్గర పెట్టుకుంటే వాళ్ళందరూ పోట్లాడతారు, నువ్వు ఏ పని కోసం చేసావో అదైనా చేయమనరా. పైగా తీసుకొచ్చి నా దగ్గర దిగబిడిచిన ఆమె లేకుండా నువ్వు ఉండలేవు. ఆమె లేకపోతే నీ బతుకు అర్థమే లేదురా నాయన. భరించడం కష్టమే, అలవర్చుకో, అలవాటు చేసుకో. ఆమెతో ఉన్న సుఖాన్ని పెద్దదిగా ఆలోచించు, అప్పుడు కష్టం చిన్నదిగా తోస్తుంది. ఇలా ఆలోచించు, ఈమె నీతో ఉండవలసిందే, ఈమె వల్ల భవిష్యత్తులో నీకు కలగబోయే సుఖం ఏమిటో నీకు ఇప్పుడు తెలియదు. ఇప్పుడు మీరిద్దరే ఉన్నారు, నీకు కలగబోయే సౌఖ్యం ఏమిటో నీకు తెలీదు. ఆ సౌఖ్యం మీద దృష్టి పెట్టుకుని ఈమెను భరించాలి నువ్వు. ఇక నేను తీసుకోని ఇవ్వండి అని బ్రహ్మదేవుడు పంపేశాడు. మానవుడు నెత్తి నోరు బాదుకుంటూ స్త్రీని తీసుకుపోయాడు. తర్వాత సంతానం కలిగాక స్త్రీ సౌఖ్యం ఏమిటో వాడికి అర్థమైంది. ఆ తర్వాత ఇంక ఎప్పుడు ఈవిని తీసుకో అనలా. ఎప్పుడైనా విసుగొస్తే ఎవరో ఒకళ్ళకి చెప్పుకుని కాసేపు ఏడ్చి మళ్ళీ ఆవిడతోటే ఉంటూ ఉంటాడు. స్త్రీ అలాంటిది అని చెప్పాడు. చెప్పేసరికి ఈయన సంతోషించాడు. అంటే ఒకవేళ ఇప్పుడు నేను ఈవిని భరించలేకపోయినప్పటికీ తర్వాత రాబోయే జీవితం ఉందే అది ఇంకా అద్భుతంగా ఉంటుందన్నమాట అని అనుకుని సరే ఇద్దరు కలిసి బయలుదేరారు. ఎంత బాగా చెప్పాడు మన గురించి. అక్కడి నుంచి గుర్రాలు వేసుకుని వెళ్ళగా ఆ వింధ్యాటవి ప్రాంతంలో చిట్ట చివర ఉన్న ఒక మహాద్భుతమైన భవంతిని చేరారు. చేరాక ఇంకా భవంతి దగ్గరికి వెళ్ళాల. కొంచెం కోలాహలంగా ఉంది, మనుషులు, పనివాళ్ళు, బోడు. మా పనివాళ్ళంతా ఎవరు, వీడి దగ్గర ఓడిపోయిన సజ్జాయి బోళ్ళంత మంది ఉన్నారు అక్కడ. సరే వీళ్ళు ఓ చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నారు. ఏవో కాయ కసరు కోసుకుని తిన్నారు, కొంత ఆహారం తెచ్చుకున్నవేవో మధ్యదారిలో తెచ్చుకున్నారు కదా. తిన్నాక దీనిది అన్నాడు, మిత్రమా ఒక పని చేద్దాం, నువ్వు రాజువే, నేను నీ బంటుని కదా, నువ్వేం చేస్తావంటే నువ్వు వెళ్ళి చంద్రకళాదేవితో మాట్లాడు, కానీ ప్రశ్నలు నేను అడుగుతానని చెప్పు. నువ్వు అడగద్దు, నువ్వు ఆమెను చూస్తూ ఉండు, నేను అడుగుతా, నేను అడిగితే నువ్వు అడిగినట్టేనని చెప్దాం మనం అని ఒప్పించాడు. మరి ఒకవేళ శిక్ష పడితే అప్పుడు చూద్దాం. వీళ్ళకి చెప్పేస్తామన్న ధైర్యం అంతే కదండి. అంతే, పడితే అప్పుడు చూద్దాం. అప్పుడు ఎలా, ఇప్పుడు పెళ్లి చేసుకుంటే రాజే కదా పెళ్లి చేసుకునేది, శిక్ష పడితే రాజుకే శిక్ష. ఓకే, అతను తోడుంటాడు. ప్రశ్నలు నేను వేస్తానని చెప్పాలి నువ్వు అన్నాడు. బాగుంది, మహత్తరంగా ఉంది. సరే ఏం చేశారు, ఇద్దరు కలిసి మెల్లిగా భవనాన్ని సమీపించారు. రకరకాల భటులు, సైన్యాధికారులు, స్త్రీలు తిరుగుతున్నారు, అందరూ తిరుగుతున్నారు. రాజు కొత్తగా చూస్తున్నాడు అందరికేసి. ఆడవాళ్ళు ఎక్కువ మందిని చూసి అలవాటు లేదు కదా, చూస్తున్నాడు. వాళ్ళలో ఎవ్వరూ ఈ ఫోటోకి సరిపోయేలాగా లేరు. ఓకే, మ్యాచ్ కాల. సరే ఈయన ప్రశ్నలు అడగటానికి వచ్చాడని తెలుసుకుని ఈయన ఒక సభా మండపంలో కూర్చోబెట్టారు. కాసేపటికి చంద్రకళాదేవి వచ్చింది. ఆవిడ మామూలు సౌందర్యవతి కాదు. ఒక నీలము ఆకుపచ్చ కలగలిసిన ఒక చక్కటి చీర కట్టుకుంది, వజ్రాల రవిక తొడుక్కుంది ఆవిడ. ఆభరణాలు, ఇక్కడ ఉండే ఆభరణాలని సర్పాకృతి, కిరీటం కూడా సర్పాకృతి, నాగకన్నే కదా. ఎంత అపురూపమైన సౌందర్యము, మెరిసిపోతోంది ఆవిడ. నడిచొస్తుంటే సర్పం చెరచెరలాడుతూ వస్తున్నట్టుగా ఉంది. రాజుగారు అట్లా కళ్ళప్పగించి చూస్తున్నాడు. ఆవిడ కూడా రాజును చూసి నిర్ఘాంతపోయింది. ఇంత సౌందర్యవంతుడైన మానవుడిని ఆవిడ చూడలేదు. కొద్దిగా తొట్టుపడింది, కరవ సర్దుకుని సరే కూర్చుంది. ఎవరు ఏమిటి కనుక్కుంది. ఈయన దీవిని ఇది ఏం చెప్పాడంటే, ఈయన మా రాజు,
నేను ఈయనకి సహాయకుడుగా వచ్చా. ప్రశ్నలు నేను అడుగుతాను. ఆవిడకి కొత్తగా ఉంది. ఇలాంటిది ఇది ఎవరు పెట్టలా ఎప్పుడు. ఆ, ఇలాంటి సిస్టమ్ రాలా. సరే ఏమంది? సరే అడగండి అని. ఆవిడకి రాజు మీద నుంచి కళ్ళు కదలటల్లా. ఆయన చాలా అందంగా ఉన్నాడు. ఆయన అంతకంటే అట్లా అమ్మాయి మన నోరు తెచ్చుకొని చూస్తున్నాడు ఆయన. అసలు ఎట్లా అయిందంటే ఆవిడ ప్రశ్న అడగండి అనగానే నవనాడులు కుంగిపోయినట్టు అయిపోయినాయి. ఇవి నాకు దొరకదేమోనని బెంగొచ్చేసింది ఆయనకి. ప్రశ్నలు నేను అడుగుతానని దీనిది అడ్డుకున్నాడు. సరే ఓ కథ చెప్పాడు. ఉమ్, ఒక కథ చెప్పాడనమాట. ఈ రాజుగారు బయలుదేరే ముందు గణపతికి పూజ చేసుకుని వచ్చారు వాళ్ళు. మామూలుగా వాళ్ళకి ఆ రాజ్యంలో ఏ పని చేయబోతున్నా గణపతి పూజ అలవాటు. రాజుగారు ఆవిడ మీద ప్రేమాశ్రయం కలిసేసుకోవాలన్న పిచ్చితోటి పరిగెలు పెడుతుంటే దీనిదే బలవంతంగా, అది కాదు మనం గణపతి పూజ చేస్తాం, గణపతికి చేసి కానీ వెళ్ళకూడదు మనమని బలవంతంగా గణపతి పూజ చేయించాడు ఆయనతోటి. కూర్చోబెట్టాడు. అంటే పూజకి బలవంతం లేదు, జ్ఞాపకం చేసి బలవంతంగా జ్ఞాపకం చేసి కూర్చోబెట్టాడు. గణపతికి పూజ చేసుకుని వచ్చారు. ఆ గణపతి మీద ఒక కథ చెప్పాడు. ఏం చెప్పాడట? పూర్వం ఒక రాజ్యంలో ఒక చార్వాక మతస్థుడు ఉండేవాడు. ఆయన పెళ్లి చేసుకుందాం అనుకున్నట్టు. ఈ పెళ్లి చేసుకుందాం అనుకుంటే సరే పెళ్లికి అన్ని ఏర్పాట్లు అవుతుంటే స్నేహితుడు ఒకడు వచ్చాడు. అదేమిటో లక్షణంగా పెళ్లి చేసుకుంటున్నాం, గణపతి పూజ చేసుకోవద్దు అని అడిగాడు. అడిగేసరికల్లా ఇతను అన్నాడు, అదేమిటి గణపతి పూజ ఎందుకు చేస్తాం, మాకేం అలవాట్లేదు, నేను చార్వాకుని, గణపతి ఎవడు మధ్యలో, ఎక్కడి నుంచి వచ్చాడు గణపతి, ఈయన ఎప్పటి నుంచి ఉన్నాడు, నా పెళ్ళి అవ్వాల్సిందైతే అవుతుంది, గణపతి వచ్చి చేస్తాడా, గణపతి వచ్చి మాన్పేస్తాడా, అలాంటిదేం లేవు, నేను నమ్మనన్నాడు. అనేసరికి స్నేహితుడు కొంచెం అట్లా కాదు, గణపతికి తొలి పూజ చేయాలి, విఘ్నాలు లేకుండా ఉంటాయి, వివాహాది శుభకార్యాలు చేసేటప్పుడు తప్పకుండా గణపతి పూజ చేసుకోవాలి అంటే చార్వాకుడు ఒప్పుకోవాలి. ఈ వాదన ప్రబలింది. అయితే అదే సమయానికి వ్యాహ్యాళికి వస్తున్నటువంటి మహాగణాధిపతి ఈ మాటలన్నీ విన్నాడు. ఏమిటి వీడు నన్ను పూజ చేయడా, నేను లేనంటాడా, నా ప్రమేయం లేదంటాడా దేంట్లోనూ, వీడి సంగతి చూద్దాం అనుకున్నాడు. మన చార్వాకుడు వివాహానికి బయలుదేరుతుంటే గణపతి ఆ దారైపోతున్న ఆవుతోటి, ఆవు వెళ్ళి ఈ చార్వాకుడు ఇంటి ముందు పేడయ్యి అని చెప్పాడు. ఆ ఆవు పోతూ పోతూ ఆ చార్వాకుడు వీధి గుమ్మంలో పేడేసేసి వెళ్ళిపోయి, ఈ చార్వాకుడు పటాటోపంగా బయలుదేరాడు. పేడ మీద కాలేసి జర్రమని జారిపడ్డాడు. మక్కలో విరిగింది, తుంటి విరిగింది. తుంటి విరిగితే ఎన్నాళ్ళు పడుతుంది, ఇదంతా అయ్యే లోపల ఆ పిల్లకి పెళ్లి చేసేశారు. వాళ్ళు ఇంకో సంబంధం చూసుకుని మళ్ళీ ఇంకో సంబంధం కుదుర్చుకున్నాడు. ఈ స్నేహితుడు వచ్చి, నేను చెప్పానా గణపతి పూజ చేయమని, నువ్వు చేయలేదు, చూడు మక్క విరిగింది, ఇన్నాళ్ళు మంచాన్ని పడ్డావు, సంబంధం కుదుర్చుకున్న సంబంధం కాస్త పోయింది, గణపతి పూజ చేస్తే ఇలా అయ్యేది కాదు, ఇప్పుడైనా చేయమన్నాడు. చార్వాకుడు సర్రమని లేచాడు. వాడిది గుడ్డేం కాదు, గణపతి ఉంటే మాత్రం ఆవు చేత పేడ ఇస్తాడా, ఆవు పేడేయడానికి గణపతి కారణం ఎలా అవుతాడు, ఇది కాకతాళీయం, ఇది కాకతాళీయం అంటారు దీన్ని. నేను పొరపాటును చూసుకోకుండా కాలేసి జారిపడ్డాను, నేను కాకుండా మా నాన్న మా అమ్మ మా అక్క ఎవరో ఒకళ్ళు పడును, నేను పడ్డాను కాబట్టి ఇలా అయ్యింది, అంతేగాని గణపతి లేదు, గడిది గుడ్డు లేడు, నేను చేయను అన్నాడు. ఇది విన్నాడు గణపతి. వీడి సంగతి చెప్దామనుకుని వీడు పెళ్ళికి బయలుదేరేదాకా ఆగి ఆ దారే ఈ బలిపీఠం దగ్గర, వినాయకుడి గుడికి బలిపీఠం మీద మెతుకులు పెడతారు కదా, అన్నం పెడతారు, ప్రసాదం పెట్టేస్తారు కదా, అది బలిహరణం అంటారు. ఆ బలి మెతుకులు తినడానికి వచ్చిన ఒక ఆకిని కేకేసి, ఒక చార్వాకుడు ఒకడు పెళ్ళికి తరలివెళ్తున్నాడు. వాడు వెళ్ళే దారిలో ఒక పెద్ద దర్వాజా ఉంది, దాన్ని దాటుకుని వెళ్తాడు. దాని మీద ఉన్న నా విగ్రహం ఒకటి శిథిలావస్థకు వచ్చి పడిపోయేలాగా ఉంది, నువ్వు పోయి వాడు వచ్చే టైంకి దాని మీద కూర్చో, ఆ విగ్రహం మీద కూర్చో. ప్రభు స్వామి మీ మీద కూర్చోమన్నారా, లక్షణంగా కూర్చో, నేను చెప్తున్నా కదా అన్నాడు. సరే చార్వాకుడు పెళ్ళికి బయలుదేరాడు. వెళ్తున్నాడు. సరిగ్గా ఈ రోడ్డు మధ్యలో ఒక పాత దర్వాజా, అంటే మనకి ఇప్పుడు కమాన్లు ఉంటాయి కదా అలా అనమాట, పెద్ద పురాతన కమానుండి దాని మీద ఒక వినాయకుడి విగ్రహం, మట్టి రాతి విగ్రహం. ఈ రాయి చెక్కబడింది అనమాట. అది కొంచెం శిథిలమైపోయి దర్వాజా ఊడిపడేలాగా ఉంది. ఈ ఊడిపడేలాగా ఉన్న దర్వాజా మీద ఉన్న గణపతి మీద వాలింది కాకి. ఈ కాకి వాలిన అదటుకి అది కాస్త ఊడిపడి ఆ గణపతి విగ్రహం ఈ చార్వాకుడు నెత్తి మీద పడింది. పడ్డం ఏమైంది, భుజము కాలు విరిగినాయి ఆయనకి. మరి పైనుంచి అదట్టం పడితే వీళ్ళు కంగారు పడి పడిపోతారా, మళ్ళీ కట్లు కట్టించుకున్నాడు, పెళ్ళి అయిపోయింది. మళ్ళా స్నేహితుడు వచ్చాడు, ఒరే నాయన నేను చెప్తే వినలేదు, సాక్షాత్తు గణపతి విగ్రహమే పడింది అంటే, గణపతి వచ్చి పడేశాడా, కాకి వాలింది విగ్రహం పడింది, అది ఎప్పటి నుంచో పడాల్సింది, నా నెత్తి మీద కాకపోతే ఇంకోటి నెత్తి మీద పడును, నేను నమ్మనన్నాడు. మూడోసారి పెళ్లి కుదుర్చుకున్నాడు. ఇప్పుడు కూడా వాడు నేను గణపతి పూజ ససేమిరా చేయనన్నాడు.
చేయను అనేసరికల్లా సరే ఈసారి ఏం చేశాడు గణపతి ఇంద్రుడికి చెప్పాడు, చార్వాకుడు ఒకడు పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నాడు, కొన్ని మేఘాలని పంపించి వాడి మీదకి వాన కురిపించు అని. వీడు ఒక రేవు పక్క నుంచి వెళ్తున్నాడు, వెళ్తుంటే పెద్దగా వాన వచ్చి ఈ రేవులో పడి కొట్టుకుపోయాడు చార్వాకుడు, వెళ్ళిపోయాడు. భగవంతుడికి ప్రీతిపాత్రుడు అయ్యాడనమాట. ఇదంతా చూసిన వినాయకుడు పెద్ద పెట్టున పకపక నవ్వి తర్వాత కళ్ళనీళ్ళు పెట్టుకుని దుఃఖపడ్డాడు. ఇక్కడ ఆపాడు. దీనిది అడిగాడు రాజకుమారిని ఎవరిని, చంద్రకళ. అమ్మ చంద్రకళాదేవి, ఈ కథ అంతా విన్నావు కదా, వినాయకుడు ఎందుకు నవ్వాడు, ఎందుకు కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడో చెప్పు అనగానే ఆవిడ, ఇందులో ఏముంది, నన్ను మీరి ఎవడూ చేయలేడు కదా, అయినా కూడా పంతం వీళ్ళేది, వీడి పంతం పాడుగాను అని నవ్వాడు. ఆయన ఎందుకు దుఃఖపడ్డాడంటే ఇన్ని తార్కాణాలు చూపించిన జీవులు ఇలాగే తెలుసుకోకుండా భగవంతుడి నుంచి పారిపోతారని దుఃఖపడ్డాడు అన్నది. అనగానే సమాధానం నిజం, నీ ప్రశ్నకి సమాధానం లభించిందని ఆయన అని లేచి వెళ్ళిపోతూ రాజును చూసి ఇలా ఇలా రాజు కాదు కదా అడిగేది, దీనిది అడుగుతున్నాడు. వీళ్ళిద్దరూ నిర్ఘాంతపైకి నుంచున్నారు. రాజు అన్నాడు, దీనిది నువ్వేం ప్రశ్న అడిగావురా, సింపుల్గా సమాధానం చెప్పేసేసింది. ఒక రోజు వృధా చేసావు, ఒక రోజు పోయింది 16 రాత్రుల్లో, ఒక రోజు పోయింది 16 రోజులు మీకు నా దగ్గరే నివాసం అని చెప్పింది ఆవిడ. అందరికీ అలాగే చేస్తుంది. ఒక రూము అది ఇస్తారు, వీళ్ళకి సేవ అది చేస్తారు, రక భోజనాలు పెట్టేస్తారు. 16 రోజులు అవకాశం ఇస్తుంది. ఏదో ఒక రోజు కుదిరిన రోజున కుదిరినట్టు, లేకపోతే 16 రోజులు అయ్యాక అయితే జైలుకి, లేకపోతే వజ్రస్థానానికి, లేకపోతే రోడ్డు మీదకి, లేకపోతే పనిలోకి. ఆవిడిష్టం. ఆవిడిష్టం. రోజు వృధా అయింది, కానీ ఆవిడ చెయ్యుపుతుంటే ఏమిటో గుండె జల్లుమంది. బాయ్ చెప్తుంది అని. సరే ఒక రోజు వృధా అయ్యింది, రేపేం చేస్తావో అన్నాడు రాజు. ఏం పర్వాలేదు, మనకి ఇంకా 15 రోజులున్నాయి, 15 కథలున్నాయి, 15 ప్రశ్నలున్నాయి, నువ్వు కంగారు పడకు. ఇంతకీ కళ్ళారా చూసుకున్నావు కదా, ఈ రాత్రి ప్రశాంతంగా నిద్రపోదు కానీ రాజుగారిని లేవ తీసుకెళ్ళిపోయాడు దీనిది. తర్వాత రోజు ఏం కథ చెప్పాడో దీనిది, ఏం ప్రశ్న వేశాడో వచ్చే భాగంలో విందాం. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనం 16 రాత్రులని ఒక కొత్త సిరీస్ని స్టార్ట్ చేశాము. అందులో మొదటి రోజు కూడా కంప్లీట్ అయిపోయింది. మొదటి రాత్రి 2 భాగాలు, మొదటి రాత్రి అయిపోయింది. రెండో రాత్రిలోకి వచ్చాం. ఈ మొదటి రోజు రాత్రే ఈయన చెప్పిన కథ, దీనిది చెప్పిన కథకి ప్రశ్నకు ఆవిడ సింపుల్గా సమాధానం చెప్పేసింది. కాకపోతే రాజుగారి కేసు చూసుకుంటూ వెళ్ళింది ఆవిడ. ఈయన కొంచెం సంతోషం వచ్చింది తన కేసే చూస్తుంటే. దీనిది కథ చెప్తున్నంతసేపు ఈయన రాజుగారు అట్లా ఆవిడ కేసు చూస్తున్నాడు. ఆవిడ సౌందర్యాన్ని కళ్ళతో తాగేయటమే అంతే అనమాట. అట్లా చూస్తూ కూర్చుని ఉన్నాడు. ఆవిడ చాలా శ్రద్ధగా వింది కథ. ఠకీమన్న ఆన్సర్ చెప్పేసింది. ఏమిటా నాయన ఇంత సింపుల్గా చెప్పేసింది, జాగ్రత్తగా చేయమన్నాడు. సరే ఈయన వెళ్ళిపోయారు. వాళ్ళకు ఒక బస ఏర్పరిచారు కదా, వెళ్ళి బసకి వెళ్తే ఆయన తన దగ్గర ఈవిడ చిత్రపటం ఉంది కదా, ఆ పటం చూస్తూ ఉన్నాడు. ఎప్పటికో నిద్ర పట్టింది. దీనిది నిద్రపోయాడు, నేను పడుకోలే. సరే పొద్దున్న లేచారు, ఏదో కాలకృత్యాలు తీర్చుకున్నారు. వాళ్ళు ఏదో వ్యవహారం, తిండి తిప్పలు వాళ్ళు వాళ్ళే పెడతారు అన్నీ అయిన తర్వాత అక్కడ పెద్ద ఉద్యానవనం ఉంది. వ్యాహ్యాలుగా తిరిగారు ఉద్యానవనం అంతా. దీనిది కొత్త కథ ఆలోచించుకుంటున్నాడు. సరే సాయంకాలం అయింది. వీళ్ళు వెళ్ళేసరికి చక్కటి నీలపు రంగు చీర, వజ్రాలతో చేసిన రవికలు అవి తొడుక్కునేవాడు. చక్కటి అంటే బట్టలు భలే ఉన్నాయన్నమాట, డిఫరెంట్గా. అవి ఏవి ఇక్కడ మనకి రాజకన్యలు కట్టుకునే బట్టలు కావు. బ్లౌజ్ నిండా వజ్రాలు కుట్టున్నాయంటే మరి ఎట్లాంటి పనితనం, ఎంత అందంగా ఉందో. అయితే సాభిప్రాయంగా వచ్చావా అన్నట్టు చూసింది రాజుగారికి వేసి ఆవిడ. ఈయన చూపుకే ఆనందపడిపోయాడు. అట్లా కూలబడిపోయి ఆవిడకేసి చూస్తున్నాడు. సరే దీనిది చెప్పబోయాడు కథ. ఏం చెప్పాడో చూద్దాం. రెండో కథ. ఒక ఊళ్ళో ఒక మహారాజు ఉండేవాడు. ఆయనకు తమ్ముడు కూడా ఉన్నాడు. సాధారణంగా రాజరికంలో పెద్దవాడు రాజు అవుతాడు, తమ్ముడు కొంచెం పరిపాలన అవి చూస్తాడు. రాజుగారి తమ్ముడు ఏవో కొన్ని పవర్స్ ఉంటాయి. కొంతమంది తమ్ముళ్ళు రాజుని అన్నయ్యతోటి చాలా బాగా ఉండి స్నేహ సంబంధాలు బాగా నేర్పుతూ రాజ్యాంగంలో వాళ్ళకి పట్టు ఉంటుంది. పదవి ఉండదు కానీ పట్టు ఉంటుంది. అవును. కొన్ని చోట్ల పెద్దవాడు చాలా బలశాలి తెలివిగలవాడయ్యి రెండో వాళ్ళు కొంచెం గ్యాప్ ఉండడం వల్ల, లేటుగా పుట్టడం వల్ల, లేకపోతే వేరే తల్లి సంతానం అయ్యో కొంచెం మేధకులు గాను, లేకపోతే ఆ పెద్దన్నయ్య మీద కుళ్ళుతోటో, ఆయన రాజయ్యాడు నేను అవ్వలేదన్న అయిష్టంతోటో జ్ఞాతులుగా మిగిలిపోతారు, అయిష్టంగా ఉంటారు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందో అది కొట్టేద్దామా అలాంటి ధోరణి కూడా ఉంటుంది. కొన్ని చోట్లే అన్నదమ్ములు రాజులతోటి బాగా ఉండేవాళ్ళు కనపడతారు, సఖ్యతగా కనిపిస్తారు. అయితే ఈ రాజుగారికి లేక ఒక పిల్లాడు కలిగాడు. పిల్లవాడు కలిగిన కొద్ది కాలానికి రాజు మరణించాడు. రాజుగారి తమ్ముడు ఉన్నాడు.
ఈయన తమ్ముడు రాజు అయ్యాడు. ఎప్పుడు తాత్కాలిక రాజు. రాజుగారి అబ్బాయే మళ్ళీ రాజు అవుతాడు, తమ్ముడు రాజు అయిపోడు, తాత్కాలిక రాజుగా ఉంటాడు. పిల్లాడు కొంచెం పెరిగాక పిల్లవాడే రాజుగారి అబ్బాయి రాజు అవ్వాలి. ఈయనకి ఏమనిపించేది, ఈ పిల్లాడు ఒకడు ఉండటం వల్ల కదా మనకి ఇబ్బంది వచ్చింది, పిల్లాడిని తొలగించేయాలి ఎలాగైనా. పిల్లాడిని తొలగించాలంటే రాజుకు చాలా మంచివాడు, ఆయనకి లేటుగా సంతానం కలిగింది. ప్రజలంతా ప్రార్థించి భగవంతుని ఎన్నో పూజలు చేస్తే, ప్రజలందరూ కలిసి హోమాలు చేస్తే ఈ పిల్లవాడు కలిగాడు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు రాజుకి సేవకులంతా విశ్వాసపాత్రులుగా ఉంటారు. పైగా చంటి బిడ్డ వీడు, 2-3 ఏళ్లవాడు, 2 ఏళ్ల పిల్లాడు అంతే. సరే ఏమైంది, ఈయన ఎలాగైనా పిల్లవాడిని చంపేయాలనుకున్నాడు. ఏం చేశాడంటే ఒకరోజు జాగ్రత్తగా ఈ పిల్లాడిని కాపలా కాసే వాళ్ళు ఉంటారు కదా, సేవకులు సైనికులు, వాళ్ళు ఆ పిల్లాడి గదిలో లేకుండా, రాజుగారి అబ్బాయి గదిలో లేకుండా ఏర్పరిచాడు. ఇక్కడ పేరుకి అన్నయ్య తమ్ముడు చూస్తున్నాడు కానీ రాజు పిల్లాడే. రాజుకు సేవకులు ఉంటారు కదా చాలామంది, వాళ్ళందరినీ సెపరేట్ చేశాడు. సెపరేట్ చేసేసి ఏం చేశాడంటే తను కొత్తగా ఒక క్షత్రియ కుమారుడిని ఒకడిని దీంట్లో కుదుర్చుకున్నాడు. తన ఊరువాడు కాదు, పై ఊరు నుంచి తెప్పించాడు. 2-3 తెప్పించి అందులో ఒకడికి ఏం చెప్పాడంటే, ఫలానా బిల్డింగ్లో ఆ మందిరంలోకి వెళ్ళు, ఫలానా గదిలో రాజు ఒక్కడే ఉంటాడు, వాడిని చంపేసేయి అని చెప్పాడు. చంపేసేయమంటే వీడు సరేనన్నాడు. ఈ రాజపుత్రుడు వీడెవడో ఒక్కర్రాడు క్షత్రియుడు, వాడు బయలుదేరేసరికి వాడు ఆ మందిరంలోకి వెళ్ళేసరికి అందరూ వెళ్ళిపోయారు, పని వాళ్ళు వెళ్ళిపోయారు, సైనికులు వెళ్ళిపోయారు, కాపలా లేదు. లోపలికి వెళ్ళేసరికల్లా అక్కడ రాజు ఎవరూ కనపడలా. ఇంత పిల్లాడు ఓ పండు ఏదో పెట్టుకుని ఆడుకుంటున్నాడు, బత్తాయి పండు పెట్టి. ఇవి ఇచ్చిన కుర్రాడికి ఏం తెలుసు, తనని అపాయింట్ చేసిన వాడే తన రాజు, నిజానికి రాజు ఎవరో వాడికి తెలియదు. ఎవడో తన బాటు యువకుడు లేదా రాజుగారి తమ్ముడంత వాడో పెద్దవాడో వస్తాడని వాడు అక్కడే నిలబడి ఉన్నాడు, చూస్తున్నాడు. ఎవడో వస్తాడు, వాడు చంపేయాలి, కత్తి మంచి రెడీగా పుచ్చుకున్నాడు. ఇంతలో ఏమైంది, ఈ బత్తాయి పండుతో ఆడుకుంటున్నాడు పిల్లాడు, ఇట్లా చేసి ఇట్లా, అది కాస్త దొర్లిపోయింది. నా బంతి కేక పెట్టాడు పిల్లాడు, అరిచాడు. ఆ బాల్లాగా ఉంది కదా బత్తాయి పండు, కొంచెం పంపర్ పనాస టైప్ అంత పండు అనమాట, దొర్లుకుంటూ ఈ నిలబడినటువంటి ఈ రాజపుత్రుడి దగ్గర కాళ్ళ దగ్గరకు వచ్చింది. పిల్లాడు కేకలు పెట్టాడు, కెవ్వమన్నాడు, ఏడుపు గొంతు పెట్టాడు. ఏం చేశాడు, ఆ బంతిలాగా ఉన్న పండుని తోసాడు. తోసేసరికి పిల్లవాడికి నవ్వొచ్చింది, కిలకిలాడుతూ మళ్ళీ తోసాడు. ఆటకి పిల్లలు ఏం చేస్తారు, మనం క్యాచ్ చేసామనుకో మళ్ళీ క్యాచ్ చేస్తారు. ఏముంది, ఇంతలో ఆ పిల్లాడు ఆడడం మొదలుపెట్టాడు. ఈ రాజపుత్రుడు కూడా ఎవరో వస్తాడు చూద్దాం, ఈ లోపల చిన్నపిల్లాడు సరదాగా ఉంది కదా, పిల్లాడిని చూసి పిల్లల నవ్వులు మాటలు వదల బుద్ధి కాదు, వెయ్యి మళ్ళీ వెయ్యి ఇలా వెయ్యి అలా వెయ్యి అంటున్నాడు. అంటుంటే ఆడేసుకుంటున్నాడు అక్కడ నిలబడి. ఆడుకుంటేసరికల్లా ఇంతకి బయటికి పంపించేశారు కదా సైనికుల్ని, ఏదో పని కల్పించి పంపించారు. అక్కడ పని అయిపోగానే అమ్మో రాజుగారు ఒక్కడే ఉన్నాడని పరిగెత్తుకొచ్చేసారు వాళ్ళు 4-5 వచ్చారు. రాగానే తెల్లబోయారు, వీడెవాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, వీడు కొత్తవాడు, వాడు మన సైన్యంలో వాడు కాదు, మన భవనంలో వాడు కాదు, మన ఊరి వాడు కాదు. కొంత సైనికులకి అందరూ తెలిసిపోతారు, ప్రతివాడి ఆధార్ కార్డు వాళ్ళ దగ్గర ఉంటుందన్నమాట. వాళ్ళకి మరి ఆ జాగ్రత్తగా ఉండాలి కదా. ఇందులో ఈ వచ్చిన 4-5 2 అంగరక్షకులు, అంటే మంచి గట్టి కటారి వాళ్ళు అనమాట. వాళ్ళు ఎవడరా నువ్వు అని గట్టిగా కేకలు పెట్టేసరికల్లా వాడు తత్తరబడి తత్తమ్మ అన్నాడు. అనగానే వీళ్ళకి డౌట్ వచ్చేసింది, పిల్లాడితో ఆడుతున్నాడంటే ఏదో చేయబోతున్నాడని మీదబడి కొట్టబోయారు. వాడు కొంచెం గట్టివాడే, వాడేం తక్కువవాడు కాదు. వాడు యథాశక్తి 2 కొట్టి మొత్తానికి వీళ్ళకి దొరకకుండా పారిపోయాడు. సరే ఈ రాజుగారి తమ్ముడికి తెలిసింది, పిల్లాడిని ఏమీ చేయలేకపోయాము, ఏం చేయాలి, ఇక చేసేదేం లేదు. సరే రెండోసారి ఏం చేశాడు, కొద్ది రోజులు గడిచినాయి. జనాలు దీన్ని మర్చిపోయేలాగంటే ఎవరో ముక్కు మొహం తెలియని వాడు రాజుగారి గదిలోకి వచ్చి నిలబడ్డాడు అన్న వాక్యాలు జనం మర్చిపోయేదాకా ఆగాడు. 1 నెల 20 రోజులు పట్టిన తర్వాత ఏం చేశాడంటే కొంతమంది దొంగల గుంపుతోటి మాట్లాడాడు. ఈ పిల్లాన్ని ప్రతి శనివారము వీళ్ళ కులదేవత దేవాలయానికి తీసుకెళ్తారు. అది ఎక్కడుంది, ఈ రాజమందిరానికి బాగా ఒక 10-15 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలో ఉంటుంది. కానీ మంచి పకడ్బందీగా వెళ్తారు సైనికులు, పిల్లాన్ని ఎత్తుకునే దాదులు, అక్కడి నుంచి ఏమో సేవకులు అలవాటుగా ఉండేవాళ్ళు, వీళ్ళు వెళ్తారు. రథము గిధము అన్నీ బ్రహ్మాండంగా ఉంటుంది, పట్టాటోపంగా తీసుకెళ్తారు. పిల్లాడు చంటి పిల్లాడైనా రాజు కదా, ఆయన సెక్యూరిటీ ఆయనకు ఉంటుంది. సరే ఒక దొంగల గుంపుని అరేంజ్ చేశారు. ఏమిటంటే మధ్య చూడండి, పిల్లాడు దొరికితే పట్టు చంపేయండి అని చెప్పి. సరే ఆ దొంగలు వీళ్ళ మీద పడ్డారు, పొరపాటున పిల్లాడికి కత్తి తగిలింది లాంటిది చెప్పాలని ప్లాన్ చేసుకున్నాడు.
ఇంతలో ఏమైంది, ఆ రాజ్యానికి చుట్టుపక్కల రాజ్యాల్లో కొద్దిగా దొంగతనాలు అవుతున్నాయి. ఒక దొంగల గుంపు ఈ దేవాలయం దగ్గర మాటేసింది. మొత్తం సైనికులు ఈ రథం అంతా దేవాలయానికి వెళ్ళిపోయింది. దేవాలయం నుంచి తిరిగి వచ్చేటప్పుడు మొట్టమొదటి దేవాలయం దగ్గర గుంపు ఒకటి బయట నుంచి వచ్చిన గుంపు ఉంది కదా, వాళ్ళు పట్టేశారు దొంగల్ని. వాళ్ళు పట్టేశారు ఈ సైనికుల్ని. పట్టేసి రథానికి ఉన్నవి బోళ్ళని ఏంటంటే రథాలకి బంగారు చక్రాలు అవన్నీ ఉంటాయి. తర్వాత గుర్రాల మీద బంగారపు జీన్లు మొత్తం ఓడబెరుక్కున్నారు. సైనికుల్ని చితకొట్టారు. వాళ్ళల్లో ఒక్క సేవకుడు మాత్రం తప్పించుకుని పారిపోయాడు. పిల్లాడిని ఎత్తుకోవటానికి కూడా వాడు పుట్టినప్పటి నుంచి ఉన్నవాళ్ళు మగవాళ్లే ఉన్నారు, ఆడవాళ్ళు లేరు. ఈ గుంపులో ఆడవాళ్ళు లేరు. కొంతమందిని దొంగలు చంపేశారు. ఒకే ఒక్కడు పారిపోయాడు. అందరూ పోయాక చూస్తే ఈ రథంలో ఉన్న సామాన్లన్నీ పీక్కుని పిల్లాడు ఒంటి మీద సరుకులు కూడా ఒలుచుకున్నాక చంటి బిడ్డ వీడేం చేస్తాడు, 2-2.5 ఏళ్ల పిల్లాడు, ఇప్పుడే కాస్త మాటలు వచ్చినాయి, అన్నయ్య తమ్ముడు అంటున్నాడు. వాడిని ఏం చేశారు, ఆ అన్ని ఓడబీకేసిన రథం మీద కూర్చోబెట్టి దొంగలు కాస్తే వెళ్ళిపోయారు. ఈ పారిపోయిన సైనికుడు ఉన్నాడు కదా, వాడు 1 గంట 2 గంటలు వెయిట్ చేసి అక్కడక్కడ దూరంగా తచ్చట్లాడి ఈ దొంగలు అవతలకి వెళ్ళిపోగానే పరిగెత్తుకొచ్చాడు. వచ్చి పిల్లాన్ని ఎత్తుకున్నాడు. ఎత్తుకుని ఏమనుకున్నాడంటే ఇలా వెళ్తే ఎవరైనా పట్టుకుంటారని వాడు ఏం చేశాడు, మొత్తం బట్టలన్నీ చింపుకుని బట్టలంతా మసి చేసేసుకుని పిల్లాడి బట్టలు కూడా మసి చేసేసి మురికిగా చేసేసి పిల్లవాడిని వాడిని ఒక చిన్న బట్టల మూట దీని పక్కన ఇట్లా చంకకేసుకుని తీసుకుపోయాడు. ఏ దొంగల ముఠానైతే రాజుగారి తమ్ముడు ఏర్పరిచాడో వాళ్ళ ముందు నుంచి నడుచుకుంటూ వాడు వెళ్ళిపోయాడు. వీళ్ళేమన్నా ఎవరో ముష్టివాడు బట్టల మూట పట్టుకెళ్తున్నాడు అనుకున్నారు. రథం రాలేదు, రథము రాదు, సైనికులు రారు, పిల్లాడు లేడు. వీళ్ళు చూసి చీకటి పడ్డాక పోయి రాజుగారి తమ్ముడికి చెప్పారు. ఆ పాటికే సైనికుడు ఈ పిల్లాడిని ఎత్తుకుని ఉన్నాడు కదా సేవకుడు, వాడు కాస్త అంతఃపురానికి చేరిపోయాడు. అక్కడేదో దొంగల ముఠా మీద పడింది, ఎట్లాగో భగవంతుని దయ వల్ల పిల్లవాడు బతికాడు అని చెప్పారు. మళ్ళీ పిల్లాడికి స్నానం చేయించేశారు, యథావిధిగా రాచోచితమైన అలంకారాలు చేయించారు, కూర్చోబెట్టారు. మీరు కాంతపడి ఏమిటి 2 సార్లు చేసినా వీడు అవ్వట్లేదే, 2 సార్లు అయినా అవటల్లా. సరే 3ఓసారి ఏం చేశాడు, పిల్లాడికి పాలల్లో విషం పెడదామనుకున్నారు. ఇక బయట ప్రయత్నాలు కుదరటల్లా అని ఒక వంటవాడిని మేనేజ్ చేశారు. మేనేజ్ చేసి వాడికి పిల్లాడి పాలలో కలపడానికి రంగు మారకుండా ఉండే రకపు విషాన్ని సంపాదించి ఇచ్చారు. అయితే ఏంటంటే ఈ పిల్లవాడు తాగే పదార్థాలన్నీ కూడా గాజు పాత్రల్లో పోయించేవాళ్ళు. చంటి పిల్లాడు వాడి ఆహారం వీళ్ళు రుచి చూసేవాళ్ళు కాదు. మామూలుగా రాజుగారి ఆహారం మొదట చూడాలి. ఇప్పుడు పాలు కూడా ఏం తాగుతాం, పిల్లాడు తాగే పాలు, అందుకని అది తాగేది పాలో కాదో రంగు మార్పిడి లేకుండా లోహ పాత్రలో కనపడదు కదా, గాజు పాత్రల్లో పోయించేవాళ్ళు అన్ని పదార్థాలు. దాని రంగును బట్టి దాని చూసుకునేవాళ్ళు అనమాట. వైద్యుడు కూడా నుంచుంటాడు ఎదురుకుండా. అయితే ఒక గాజు పాత్రలో అంత దాంట్లో పోసిస్తే ఈ పిల్లాడు పాల గ్లాస్ ఆ గ్లాస్ పుచ్చుకున్నట్టు తీసుకెళ్లేసరికల్లా అవతల ఉన్న సైనికుడు హాచని పెద్దగా తుమ్మాడు. తుమ్మేసరికి పిల్లాడు ఇట్లా ఉలిక్కిపడ్డాడు. సాధారణంగా మనం కూడా ఉలిక్కిపడతాం, సడన్గా తుమ్ము శబ్దం వచ్చేసరికి ఈ కలుకపనిపోయి కదిలిపోయిన పిల్లాడి చేతుల నుంచి గాజు పాత్ర కాస్త పడిపోయింది. వాళ్ళకి ఎంత జాగ్రత్తగా ఇచ్చారంటే ఒక్క సూది మొనంత మాత్రం పంపారు. ఎక్కువ గనక పంపిస్తే దొరికిపోతామని. తెచ్చిన విషయం వేస్ట్ అయిపోయింది, ఏం చేయలేకపోయాడు. తర్వాత ఏమైంది, కొద్ది రోజులకి ఈ రాచరికంలో ఈయనకి రాజపుత్రులు చాలామంది ఉన్నారు. సైన్యాధికారి, తర్వాత కోశాధికారి, వీళ్ళ దగ్గర ఏదో తగాదా పడ్డాడు ఈ రాజుగారి తమ్ముడు. దాంతో సైన్యాధిపతి తిరగబడి చిత్రవధ చేశాడు రాజుగారి తమ్ముడు. రాజుగారి తమ్ముడు చచ్చిపోయాడు. తమ్ముడు లేడు, ఈ బాల రాజే ఉన్నాడు. పెద్దయ్యాక వాడు రాజు అయిపోయాడు. ఇది కథ. ఇప్పుడు మన ధీనిధి ఈ కథ అంతా చెప్పాడు. ఎవరికి? చంద్రకళకి. చంద్రకళే కదా ఆవిడ పేరు. అప్పుడు రాకుమారి ఈ కథలో ఈ బాలుణ్ణి రక్షించింది ఏమిటి? 3 సార్లు ఎంత ప్రచండమైన ప్రయత్నాలు చేశాడు. పెద్దవాడు తండ్రి వయసు వాడు చేసిన ప్రయత్నాల నుంచి 2.5 ఏళ్ల పిల్లవాడి శక్తి ఏమిటి? వాడు ఎట్లా తప్పించుకున్నాడో చెప్పు. ఎట్లా తప్పించుకున్నాడు? విధి. దానికి ఆవిడ చెప్పిన సమాధానం. ఆవిడ ఏం చెప్పిందంటే, బాలుడి యొక్క అమాయకత్వమే వాడి రక్షణ. తనని చంపడానికి వచ్చిన వాడిని చూసి బంతాడేశాడు పిల్లాడు. అంతే. దొంగలు ఉన్న వాళ్ళందరినీ కొట్టేస్తుంటే వాడు స్థిమితంగా కూర్చుని చూస్తున్నాడు, అరిచి కేకలు పెట్టలేదు. ఏదో యుద్ధంతో ఆట జరుగుతోంది అనుకున్నాడు. విషం కలిపిన పాలు ఇచ్చినా కూడా వాడికి ఏం తెలీదు. ఆ వాడి తాలూకు అమాయకత్వం ఉంది కదా, అదే వాడి యొక్క రక్ష. అమాయకులకి భగవంతుడు విధి వాళ్ళ వెనకాల ఉంటుంది, కాపాడుతుంది. వాళ్ళని కాపాడేది వాళ్ళ తాలూకు అమాయకత్వం, ఆ తెలియనితనమే. అదే అతన్ని రక్షించింది. ఇప్పుడు ఈ పిల్లవాడికి ఏ స్వార్థము లేదు, వాడికి ఏం తెలియదు. వాడి ఆట వాడి తిండి తప్పిస్తే రెండోది లేదు. పక్కవాడిది వాడికి అక్కర్లే అసలు. ఈ పక్కవాడిది కావాలనుకునేవాడు చెడిపోతాడు ఎప్పుడు.
అందుకే రాజుగారి తమ్ముడు చెడిపోయాడు. కనీసం ప్రయత్నించకుండా రాజుగారి తమ్ముడిలాగా ఉన్న బతికి ఉండేవాడు. ఇక రాజుగారి సాలకు ఆస్తి కావాలనుకున్నాడు కాబట్టి తమ్ముడు మరణించాడు, పిల్లవాడు బతికాడు, ఇందులో ఏమీ లేదు సింపుల్గా చెప్పేసి అని చెప్పేసి లేచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే రాజుగారు హతాశుడైపోయాడు. కానీ ఆవిడ వెళ్తూ వెళ్తూ చిన్నగా అని నవ్వు మొహం పెట్టింది ఆయన చూసి. పెట్టేసరికల్లా ఆయనకి అయ్యో చెప్పేసిందే అనిపించింది. కానీ ఆవిడ నవ్వేసరికి ఈయనకు కొంచెం ధైర్యం వచ్చింది. ఆ నవ్వు ఎట్లా ఉందంటే ఒక మెరుపు లాంటి నవ్వు అనమాట. పెద్ద హహా అనలేదు, చిన్నగా నవ్వింది. ఇచ్చి సంతోషం వచ్చేసింది. కాళ్ళు ఈడ్చుకుంటూ లేచాడు. దీనిది 2వ రాత్రి కూడా పాడు చేసేసావురా నువ్వు. 2 రాత్రులు గడిచిపోయినాయి, ఇంకా 14 ఉన్నాయి. ఏం చేస్తావో, అసలు నన్ను బతికించి ఉంచుతావో ఉంచవో, ఈవిడ నేను చేరలేని విరహాన్ని నేను ఎట్లా తట్టుకోగలను నాకు తెలియట్లేదు. నువ్వేం చెప్పావో కూడా నేను వెళ్ళి ఆవిడ చెప్పిన సమాధానం ఒకటే. ఆవిడ చెప్పలేకపోతే నోరు తెరిచేది కాదు, నోరు తెరిచిందంటే చెప్పేసింది అనమాట. ఎట్లా చేస్తావంటే ధైర్యంగా ఉండు, ఇంకా మనకు చాలా సమయం ఉంది రాజా, నువ్వు కంగారు పడకు అని చెప్పి దీనిది రాజుగారిని లేవ తీసుకుని వాళ్ళ బసకి తీసుకెళ్ళిపోయాడు. 2వ రాత్రి కథ ఇట్లా ముగించాడు. కథలు చూడండి, ప్రతి కథ ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. మనకి విక్రమ బేతాల కథలు లాగా అనిపిస్తా ఉంది రమ్మగారు, కొంచెం ఇంచుమించుగా అలాంటిది. ఆవిడ ఆన్సర్ చెప్పగలుగుతుందా లేదా అనేదే ఇందులో ఉన్న కీలకం అనమాట. చక్కగా సమాధానం చెప్పేసింది. పిల్లవాడు ఎట్లా రక్షించబడ్డాడంటే ఇందుకు రక్షించబడ్డాడు, అంతే, అంతకంటే ఏమీ లేదు అని చెప్పి ఆవిడ వెళ్ళిపోయింది. వీళ్ళు కూడా వెళ్ళాడుతూ కాళ్ళు ఈడ్చుకుంటూ రాజుగారు వెళ్ళిపోయి రాత్రి ఆవిడ చిత్రపటం చూసుకుంటూ అది చూస్తూ దానికేసే చూస్తూ ఆయన అనుకుంటున్నాడు అనమాట, ఈవిడ ఎంత అందగత్తే ఆవిడ, అసలు ఆ అద్దంలో చూసినట్టుగా ఉంది ఈ ఫోటో. అక్కడ చూసిన మనిషినే ఇక్కడ చూస్తున్నట్టుంది. ఇది కనుక లేకపోతే నేను చచ్చిపోయేవాడిని. ఈ పటాన్ని తెచ్చుకున్నాను కాబట్టి బాగా మంచి పని అయిందని ఆ పటం చూస్తూ ఆ రాత్రిని మెల్లిగా గడిపారు. మర్నాడు పొద్దున మళ్ళీ యథాప్రకారం వెళ్ళారు. 3వ రాత్రి ఏం కథ చెప్పుకున్నారో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనము 16 రాత్రులని కొత్త సిరీస్ చేస్తున్నాము. 2 రాత్రులు అయిపోయినాయి, 3వ రాత్రి. 3వ రాత్రి ఆవిడేమో ఠకీమని సమాధానాలు చెప్పేస్తూ ఉంది. ఈ 2 చెప్పేసింది. 3వ రోజు ఏం చేస్తుంది, ఈయన ఎలాంటి ప్రశ్న వేస్తాడు? 3వ రోజు పగలల్లా అటు ఇటు తిరిగారు. రాజుగారు కొంచెం దిగులుగానే ఉన్నాడు. రాత్రంతా సరిగ్గా నిద్రపోలే, మధ్యరాత్రిలో నిద్ర పట్టింది, కొంచెం దిగులుగా ఉన్నాడు. సరే తిరిగారు, ఉద్యానవనంలో తిరిగారు, కబుర్లు చెప్పుకున్నారు. మంచి కథ ఆలోచించు, సమాధానం చెప్పకుండా చెయ్యాలి నువ్వని దీనిదికి కొంచెం ప్రోత్సహించాడు. సరే సాయంకాలం వెళ్ళారు. వీళ్ళు వెళ్ళిన కాసేపటి కదా వెంటనే వచ్చేసింది ఆవిడ. వచ్చేసేసింది. ఈయనకేసి కొంచెం సానుకూలంగా చూసింది అనమాట. ఉత్సాహంగానే చూసింది. చక్కటి అలంకారాలు, ఎంత అత్యద్భుతమైన బట్టలో, అసలు మైమరిచిపోయేలాగా ఉండే సౌందర్యవతి. దాన్ని తగ్గట్టు ఇప్పుడు చూడు చక్కగా అందంగా ఉన్నవాళ్ళు మంచి బట్టలు కట్టుకుంటే ఇంకా అందంగా ఇంకా బాగా కనిపిస్తారు, బ్రైట్గా కనపడతారు. ఆవిడకి ఏంటంటే పైభాగం అంతా తళుకులింతు, బ్లౌజులు అవి బాగా మెరిసిపోయేవి, ముదురు రంగు చీరలు, దానికి తగినటువంటి ఆభరణాలు అవి పెట్టుకుని చాలా బ్రైట్గా ఉంటుంది. సరే ఆవిడ వచ్చింది రాజుగారికి వేసి కొంచెం సాభిప్రాయంగా వచ్చావా అన్నట్టు చూసింది. సరే ఈయన కొంచెం ఉత్సాహపడ్డాడు. ఆవిడకేసి చూస్తూ కూర్చున్నాడు. ఆయన తనకేసి చూస్తున్నాడని ఆవిడకి తెలుసు. మామూలుగా ఆడవాళ్ళు ఏం చేస్తారు, అవతల వాళ్ళు తనకేసి చూస్తారు, ఒకసారి చురుకుని చూస్తుంటారు. ఇట్లా ఏంటి తినేస్తున్నట్టు చూస్తున్నాడు దుర్మార్గుడు అలా అనుకుంటారు. ఆవిడేం లేదు, ఆయన చూడనిస్తోంది. ఆయన తన వైపు చూస్తున్నాడని, తన వైపే చూస్తున్నాడని తెలుసు ఆవిడికి, కానీ మాట్లాడటలేదు. తను మాత్రం దీనిది వైపే చూస్తోంది, రాజుగారి వైపు చూడటల్లా. సరే దీనిది కొత్త కథ మొదలుపెట్టాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఒక ఊళ్ళో 2 స్నేహితులు ఉండేవాళ్ళు. కుటుంబాలు లేవు వాళ్ళకి, కాస్త కలిసి ఒక చోట పెరిగారు. వీళ్ళిద్దరూ ఏమిటంటే నిజానికి ఒక జాతి వాళ్ళు కాదు, కానీ కలిసి ఉంటున్నారు. ఒక కుటుంబం వాళ్ళు కాదు. ఒకళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు అంటే దగ్గర పోలుకుంటుంది, కవల పిల్లల్లాగా కనపడేవాళ్ళు. సమానమైన ఎత్తు, ఒకటే రంగు, ఒకటే రకమైన హెయిర్ స్టైలు. పాత రోజుల్లో హెయిర్ స్టైల్స్ డిఫరెంట్గా దువ్వుకోట అవి ఉండేవి కాదుగా, ముందు నుంచి వెనక్కి జులపాల్లాగా ఉండేవి. అలాగే జుట్టు, చేతుల కదలికలు, ముఖం, హావభావాలు అన్నీ ఒకేలా ఉండి ఎంత దగ్గర పోలికో, ట్విన్స్ లాగా ఉండేవాళ్ళు. భగవంతుడు ఎక్కడో పుట్టిన వాళ్ళని ఇట్లా పుట్టించాడని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. అయితే వీళ్ళని ఏమనేవాళ్ళు, ప్రత్యేకంగా వాళ్ళకి పేర్లు పెట్టిన వాళ్ళు ఎవరూ లేరు పాపం. పేర్లు ఎవరు పెట్ల. ఊళ్ళో వాళ్ళు మాత్రం బింబ ప్రతిబింబులు అనేవాళ్ళు. ఒకడు బింబము, రెండో వాడు ప్రతిబింబము, బింబుడు ప్రతిబింబుడు. ఈ బింబ ప్రతిబింబులు ఇద్దరు కలిసి హాయిగా తిరుగుతూ ఉండేవాళ్ళు. ఎక్కడికైనా వెళ్తే జంటగా వెళ్ళేవాళ్ళు.
ఎంత బాగుండేదో, జీవితం చాలా బాగుండేది వాళ్ళకి. అయితే ఇట్లా ప్రత్యేకంగా ఉండటంతో వీళ్ళు జులాయిగా లేరు. ఆ ఊళ్ళో వాళ్ళు కొంచెం ముద్దొచ్చి పిల్లలు అందంగానే ఉండేవాళ్ళు, ఒకటే పోలికలో ఉండేవాళ్ళు, సరదాగా కూడా ఉండేది. అందరూ ఈ యుద్ధ విద్యలు నేర్చే చోటకి తీసుకుపోయి ఎవరే మీరు కూడా నేర్చుకుంటారా అని, ఏదైనా విందు భోజనాలు ఉంటే రండిరా మీరు కూడా అని పిలిచి వీళ్ళని కొంత ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి ఆ ఊరు కూడా కొంత సాయపడింది. వాళ్ళు బుద్ధిమంతులుగా ఉండేవాళ్ళు. అయితే క్రమంగా కొంతకాలం ఇట్లా గడిచింది. అయితే ఆ పక్క ఊళ్ళో ఒక మంచి సంపన్న గృహస్థు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి ఒక చక్కని చుక్క అందమైన పిల్ల, సౌభాగ్యవతి, బాగుండేది. అయితే ఇందులో బింబుడు ఉన్నాడు కదా, వాడు ఒకనాడు ఎవరో వెళ్తుంటే వాళ్ళకి సహాయంగా వెళ్ళటం కోసం వాళ్ళతోటి వెళ్ళి ఆ పక్క ఊరు వెళ్ళాడు. ఆమెను చూసేసరికల్లా చాలా నచ్చింది అమ్మాయి అతనికి. నచ్చి క్రమంగా వాళ్ళ అదే ఊరు పదే పదే తిరిగి మెల్లిగా అమ్మాయితో మాట్లాడి ఆ అమ్మాయి కూడా తను నచ్చానని తెలుసుకుని వాళ్ళ నాన్నతో వాళ్ళ అన్నయ్యతో వాళ్ళ చుట్టాలు పగాకలతో అందరితో జనరల్గా ఇప్పుడు మగపిల్లలు చేసేది ఫ్రెండ్షిప్లు చేశారు. వాళ్ళు కూడా ఏమంటున్నారంటే ముందు వెనక లేదు, ఆస్తిపాస్తి లేదు, లేకపోతే పోయింది, మనకుంది, పిల్లాడు బాగున్నాడు కదా, అమ్మాయికి కూడా నచ్చాడు, ఏదైనా పెద్ద ఉద్యోగం వేయించేసుకుంటే సరిపోతుంది అనుకున్నారు. అనుకుని పెళ్లి సంబంధం కుదుర్చుకున్నారు. తాంబూలాలు పుచ్చేసుకున్నారు, పెళ్లి సంబంధం కుదుర్చుకున్నారు. ఈ బింబుడు ప్రతిబింబుడు కలిసి ఉండేవాళ్ళు, కానీ ఎప్పుడు ఈ వ్యవహారంలో ప్రతిబింబుడు లేడు. ఓహో, బింబుడు ఒకటే తిరిగాడు. కొత్తల్లో అలాగే చేస్తారు చూడు. ఎప్పుడైతే పెళ్లి సంబంధం కుదిరిపోయిందో అప్పుడు ప్రతిబింబుడికి చెప్పాడు, పక్క ఊళ్ళో ఉన్నటువంటి వ్యాపారస్తుడి కుమార్తె సౌభాగ్యవతితో నా వివాహం కుదిరింది అని చెప్పి ఆ అమ్మాయిని చూపించేసరికి కల ప్రతిబింబుడికి కష్టం వేసేసింది. అవురవురా, వీడు నేను ఒకేలా ఉంటాం కదా, వీడికెందుకు ఇలా అదృష్టం పట్టాలి? పిల్ల అందగత్తే కాదు, నాన్నకి డబ్బులున్నాయి, ఒకతే పిల్ల, ఎంత కాదన్నా అల్లుడికి అరణంగా బోళ్ళు ఇస్తారా? వీడి దశెత్తుకుంది వాడికి, నేనేమిటి ఇలాగే ఉన్నాను? కుళ్ళు వచ్చేసింది, చాలా కుళ్ళు వచ్చేసింది. ఎలాగైనా ఆ అమ్మాయిని అవైల్ చేసేయాలి. వీడికి ఏముంది అవకాశం? తమిద్దరూ ఒకేలా ఉండడం, రూపురేఖలు ఒకేలా ఉంటాయి కదా. సరే, ఏం చేశాడు, బాగానే ఉందనుకుని బాగా మంచి గట్టిగా ఆలోచించుకున్నాడు. మర్నాడు ఎప్పుడైతే ఈ వివాహం వీళ్ళకి పెళ్లి సంబంధం వచ్చిందో, ఏ రోజైతే పెళ్ళి అని పెట్టుకున్నారో, అప్పట్లో పెళ్ళిళ్ళు మనకు మళ్ళీ ఫోటోషూట్లు పాడు ఏముండేవి, ముహూర్తం వేళకి తరలేయటమే, అంతకంటే ఏమీ లేదు. ఈ ఊళ్ళో ఈ అబ్బాయికి సంబంధించిన జనాలు ఎవరు లేరు కదా. పెళ్లి వాళ్ళు ఏం చెప్పారు, మీకు సొంత చుట్టాలు లేరు కదా, మేమే మిమ్మల్ని పెళ్లి కొడుకుని చేస్తాము, మీరు వద్దురుగాని అన్నారు. వీడేం చేశాడు ప్రతిబింబుడు, వేరే ఒక ఊళ్ళో అక్కడేదో బోళ్ళు వ్యవహారం ఉందని ఒకటి వ్యవహారాన్ని ఏర్పరిచి ఈ బింబుడు తను ఇద్దరూ అక్కడికి వెళ్ళారు. వెళ్ళాక వాడిని అక్కడే ఉండాల్సిన పరిస్థితి కల్పించి తను తప్పించుకున్నాడు. వాడు అక్కడ ఇరుక్కుపోయాడు. ఓహో, వీడు వెళ్ళిపోయాడు అనుకోవాలా, బింబుడు ప్రతిబింబుడు వెళ్ళిపోయాడు అనుకోవట్లా, ఉన్నాడనే భావిస్తున్నాడు. ఉన్నాడనే భావించాడు చూశాడు, వీడు రాలే. వీడేం చేశాడు, ఆగ మేఘాల మీద అంచెగుర్రాల మీద పెళ్లివారింటికి తరలొచ్చేశాడు. వాడెవడో వాడే పెళ్లి కొడుకు అనుకున్నారు వాళ్ళు. చక్కగా తలంటో ఇచ్చేశారు, పొద్దున్నే మంగళ స్నానాలు చేయించేశారు, తర్వాత కాశీయాత్ర గిట్ర బోల్డ్ వ్యవహారాలు ఉంటే బోల్డ్ అన్ని రిచువల్స్ ఉండవు పెళ్లిలో. ఎన్ని ఉంటాయి వేడుకలన్నీ జరిగిపోయినాయి. ఈ పెళ్లి కూతురికి సరిగ్గా పాణిగ్రహణం సమయానికి రొప్పుతూ రోజు పరిగెత్తుకొచ్చాడు బింబుడు. వచ్చేసేసరికి అలా అందరూ నిర్ఘాంతపోయారు. పెళ్లి కూతురు తెల్లపోయింది. అక్కడి నుంచి వాళ్ళిద్దరు నేనే పెళ్లి కొడుకుని నాతోటే సంబంధం కుదుర్చుకున్నారని ఇద్దరు చాడామాడా పొట్లాడుకున్నారు. అన్నదమ్ములు ఇద్దరు ఫ్రెండ్స్, అన్నదమ్ములు అంటానికి వీలుగా ఫ్రెండ్స్. అక్కడి నుంచి పెళ్లి కూతురుని అడిగితే ఇద్దరిని ఇట్లా చూస్తుంది అమ్మాయి, టెన్నిస్ బ్యాచ్ చూసినట్టు. ఏమీ చెప్పలేకపోయింది. మామూలుగా అమ్మాయికి తెలుసు, ఒకడు తెల్లగా పొడుగ్గా స్పొరద్రూపి, కాస్త ఒత్తుగా జుట్టు, వాడి కాస్త యుద్ధ విద్యలొచ్చు, నవ్వు మాట మేసం అన్నీ కనపడుతున్నాయి. అవే రెండో పక్కన కూడా ఉన్నాయి. వీడు కాదు వీడు అని చెప్పడానికి ఏముంది? ప్రజలంతా నిర్ఘాంతపోయారు. ఏం చెయ్యాలో పెళ్ళి ఆగిపోయింది. ఇప్పుడు మొత్తానికి ఆగిపోతే కన్యాదాతకి పరువు నష్టం, పిల్లకి మళ్ళీ పెళ్లి కాదు. మాకొద్దని పంపేయడానికి వీల్లేదు. ఆ రోజులు అవి కాదు. వీళ్ళలో అసలు పెళ్లి కొడుకు ఎవరో తేలాలి. ఎవడు మొట్టమొదటి అంటే ఇప్పుడు అమ్మాయి మనసు ఇచ్చింది అంటే అమ్మాయి కన్యావరైతే రూపం, అమ్మాయి మనసు ఇచ్చింది ఎవరికి? వాడి రూపానికి. వాడి వ్యక్తిగతమైన వ్యవహారాల పిల్లకి ఏం తెలీదు, వాడు అందంగా ఉన్నాడు అంతే. రూపం ఇద్దరిలోనూ సేమే ఉంది. కానీ ఒకడు బుద్ధిమంతుడు, వాడు వచ్చి పెద్దవాళ్ళని అడిగి మర్యాదగా తాంబూలాలు పుచ్చుకున్నాడు. వాడెవడు? వాడు సరైన వాడు. రెండో వాడు దొంగ, తనతో పాటు ఉన్న వాడిని మోసం చేసి ఎక్కాడు. ఇప్పుడు కనుక వీడికి ఇచ్చి చేస్తే వీడు మోసగాడు అవుతాడో పెద్ద మనిషి అవుతాడో మనకు తెలియదు. అదే కదా మరి.
సరే అక్కడి నుంచి ఏం చేశారు, రాజుగారి దగ్గరికి పంపిద్దాం అనుకున్నారు. ఈ అమ్మాయిని పెళ్లి కొడుకులు ఇద్దరిని రాజుగారి దగ్గరికి పంపించారు. సరే ఒక 2 రోజుల తర్వాత అమ్మాయికి సౌభాగ్యవతికి బింబుడికి వివాహం జరిగిపోయింది. తర్వాత కథ సుఖాంతమైంది. ప్రతిబింబుడిని జైల్లో పెట్టారు. ఓహో. ఇప్పుడు మన దీనిది అడిగాడు, వీళ్ళలో బింబ ప్రతిబింబుల్లో ఇద్దరిలో అసలు పెళ్లి కొడుకు ఎవరు అనేది ఎట్లా నిర్ధారించుకున్నారు పెద్దవాళ్ళు? ఏం అడిగాడు రాజుగారు, ఎట్లా ఏం అడిగాడు? అడిగేసరికి అప్పుడు ఆవిడేం చెప్పింది, అందులో ఏముంది పెద్ద విశేషం, పెద్ద విషయం ఏం లేదు. ముందు అమ్మాయిని దూరంగా తీసుకెళ్ళి ఉంటారు. తీసుకెళ్ళి అమ్మాయి, నువ్వు బింబుడిని కలిసినప్పుడు అతను ఏం బట్టలు వేసుకున్నాడు, నీతోటి ఏం మాట్లాడాడు, నువ్వు ఎక్కడెక్కడ బింబుడిని చూసావు, ఎక్కడ బింబుడితోటి కలుసుకున్నావు, ఇవెవరికి తెలుస్తాయి? ఈమె ఎప్పుడై ఎవరితోటి కలిసిందో, ఎవరితో తిరిగిందో, ఎవరితో మాట్లాడిందో, ఎవరిని చూసి మనసు పారేసుకుందో వాడికే తెలుస్తాయి. అంతే. ఆ అమ్మాయి చెప్పింది ఒక లిస్ట్ రాశారు. ఈ ఇద్దరు కుర్రాళ్ళని పిలుచుకొచ్చారు. చెరుకో పక్కన వాడినో ప్రశ్నలు వేశారు, వీడినో ప్రశ్నలు వేశారు. ఆ అమ్మాయి చెప్పిన సమాధానాలు వీళ్ళు చెప్పిన సమాధానాలు మ్యాచ్ అయితే, ఎవరితో మ్యాచింగ్ అయితే వాడే పెళ్లి కొడుకు. ఎందుకంటే వాడే మొట్టమొదటి ఈ అమ్మాయి తాలూకు మానస చోరుడు వాడు. వాడే పద్ధతిగా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి తాంబూలాలు పుచ్చుకున్నాడు. రెండో వాడు ఏం చేశాడు, తన తోటి వాడికి వచ్చినటువంటి అదృష్టాన్ని ఎలాగైనా కాజేయాలని దొంగతనంగా వచ్చినవాడు. దొంగకి ఏమి చేయాలి, దొంగకి శిక్ష చేయాలి. పెద్ద మంచి తరహాగా పెళ్లి సంబంధాన్ని చేర్చుకున్న వాడికి పెళ్ళే చేయాలి. కాబట్టి బింబుణ్ణి మొదటి గంటలోనే తెలుసుకున్నారు వాళ్ళు. ఇతరత్రా మిగిలిన అన్ని వివరాలు రాబట్టి పెద్దవాళ్ళతో మాట్లాడినప్పుడు పెద్దవాళ్ళని కూడా పిలిచి, మీతో అతను ఏం మాట్లాడాడు, పోనీ ఒకవేళ బింబుడు ప్రతిబింబుడికి వివరాలన్నీ చెప్పేశాడు అనుకుందాం, నేను అక్కడ కలిశాను, ఇక్కడ చూశాను, నేను మాట్లాడాను అని. కానీ మన ప్రత్యేకమైన మేనరిజమ్స్ అవి ఉంటాయి కదా, వాటన్నిటిని మ్యాచ్ చేసి అందుకని 2 రోజుల సమయం తీసుకుని బింబుడిని కనిపెట్టారు. వాడి చేతికి ఒక ఎర్రతాడు కట్టి వాడిని సిద్ధంగా పెట్టుకున్నారు. రాచముద్ర వేసిన తాడు కట్టి పెట్టారు, గొడవ లేకుండా. తర్వాత బింబుడితోటి పెళ్లి చేసి ఉంటారు. రాజులు సాధారణంగా ఇలా చేస్తారు, చెప్పేసి ఇట్లా జరిగి ఉంటుంది. అందుకని బింబుడితో పెళ్ళయింది ఆ పిల్లకి. ఆ అమ్మాయి సంతోషించింది, బింబుడు సంతోషించాడు. రెండో వాడు ఏడుస్తూ ఉండిపోయాడు. ఒకవేళ వీడు అరెస్ట్ అయిన వాడే బింబుడు అనుకో, ఒకవేళ వాడు అయ్యో నేను అన్యాయం అయిపోయింది ఏడ్చి గోల పెట్టాలి, వాడు గోల పెట్టాలి, తలకాయ ఉంచుకుని ఉన్నాడు సిగ్గుతో. తప్పు చేసిన వాడే కాబట్టి వాడు నోరు మూసుకుని ఉండుంటాడు. అందుకని వాడిని జైల్లో పెట్టగలిగారు, వీడికి ఇచ్చి పెళ్లి చేయగలిగారు. అయితే వాడు అరిచి గోల చేయొద్దు, గోల చేయలేదు అంటే ఇదే జరిగి ఉంటుంది అనగానే రాజుకి హతాశుడైపోయాడు. ఇదేమిటి ఇంత సింపుల్గా చెప్పేసింది సమాధానం. కాకపోతే ఆవిడ లేచి వెళ్తూ రాజుగారిని చూసి ఒక నవ్వు నవ్వి చెయ్యూపింది. ఓహో, వెళ్ళొస్తానంది. అనలా లాగా చెయ్యూపింది, బాగా అందనమాట. ఈయనకి ఉత్సాహం వచ్చింది. దేనిది అన్నాడు, ఏంట్రా నాయన 3వ రోజు కూడా పోయింది, ఎంత కథ చెప్పినా ఈ అమ్మాయి సమాధానం చెప్పేసేస్తుంది, నువ్వు నన్ను బతికుంచుతావో లేదో, చివరికి నా శవాన్ని మోసుకెళ్తావేమో, లేకపోతే నన్ను ఇక్కడ సేవకుడుగా వదిలిపెడతావో, ఈ లోపలే ఈవిడ విరహంతో నేను చచ్చిపోతాను, ఏదో ఒకటి సరిగ్గా ఆలోచించు, దీనిది అని పేరు పెట్టుకున్నందుకు తగినట్టుగా ఆలోచించరా నాయన అంటే, సరే దీనిది అన్నాడు. చాలా సమయం ఉంది మిత్రమా, చూద్దాం. కానీ నువ్వు ఒకటి గమనించావా, ఆవిడ నా కథ వింటుంది కానీ ఆవిడ క్రీగంటి చూపు నీ మీద ఉంటే, క్రీగంటి చూపు అని నేను చూడలేదు అన్నాడు రాజు. నువ్వు ఎందుకు చూస్తావు, నువ్వు ఆవిడని చూస్తున్నావు, నువ్వు మైమర్చిపోయావు. ఆవిడ మాత్రం మధ్య మధ్యలో నువ్వేం దాన్ని చూస్తున్నావా లేదా అని పరిశీలించుకుంటోంది. ఇది ఇంకొక రకంగా పరిణమించే అవకాశం కూడా ఉంది, సమయం తీసుకుందావు, నువ్వు కంగారు పడకు అంటే, రాజుగారు ఏం చేయను, ఈ విరహాన్ని ఎట్లా తట్టుకుంటాను అని మెల్లిగా కాళ్ళు ఏడ్చుకుంటూ పోయి ఆవిడ చిత్తరువుని చూస్తూ ఏదో భోజనం చేసి ఆ ఫోటో చూస్తూ పట్టుకుని ఉన్నాడు. 3వ రాత్రి కథ కూడా అయిపోయింది, సమాధానం చెప్పేసింది అమ్మడు. ఇప్పుడు 4వ రాత్రి ఎలాంటి బాక్స్ టఫ్ కావాలి కథలు. ఒక్కొక్క కథ తేలిగ్గా ఉన్నట్టు ఉంటుంది, ఒక్కొక్క కథ టఫ్ అవుతుంది. ఇవన్నీ కూడా ఆవిడ తాలూకు తెలివితేటల మీద ఆవిడ వెంటనే షార్ప్ ఇట్లా చెప్పేస్తుంది ఆన్సర్, టైం తీసుకోవటంలా. కథ చెప్పినంత సమయం ఆవిడ సమాధానం చెప్పడానికి తీసుకోవట్లా. అయితే మనం ఈ మాట చెప్దాం అనుకున్నాను జయ, ఈ కథ రాసిన వారు బులుసు వెంకటరమణయ్య గారు. 1953లో ప్రింట్ అయింది ఇది. ఎంత పాతది కదా, మరి చందమామల్లో వచ్చిందా ఏమొచ్చిందో అయితే నాకు తెలీదు. 53లోనే 50స్లోనే ప్రింట్ అయిందనమాట. ఇది కొన్ని పుస్తకాల యాప్స్ కొన్ని కనపడుతున్నాయి కదా, దాంట్లో చదివాను నేను. కథ ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఈ 16 రాత్రులు అని ఉండటం వల్ల కొంచెం మెడిటేట్ చేశాను చెప్దామా వద్దా అని.
కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, బాగుంది కదా అని చెప్దాం అనుకున్నాం. వెంకటరమణయ్య గారని వారు రాసిందనమాట. ఓ మరి ఇటీవల కాలంలో వారు ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు, ఆ వివరాలు ఏం తెలియవు. ఆ యాప్లో అవి ఏం దొరకవు, కథలు మాత్రం కనపడుతూ ఉంటాయి. సరే, వారి పేరు కూడా ఒకసారి చెప్తే బాగుంటుంది కదా. తప్పకుండా. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనం 16 రాత్రులు ఈ కథలు చెప్పుకుంటున్నాము. 3 రోజులు అయిపోయినాయి. దీనిది అడిగే ప్రతి ప్రశ్నకి ఆవిడ ఠకీమని సమాధానం చెప్పేస్తోంది. మరి 4వ రోజు ఏం జరిగింది? 4వ రోజు పొద్దున అటు ఇటు తిరిగారు. సాయంకాలం అయ్యేసరికి రాజుగారి గుండెల్లో రాయబడుతోంది. ఓ పక్కన ఆవిడని చూసేద్దామని ఉంది, ఆవిడ ఏం చెప్పేస్తుందో అని ఉంది. భయంగానే మొత్తానికి వెళ్ళారు. వెళ్ళేసరికల్లా ఆవిడ చక్కగా అలంకారం చేసుకుని బయటకు వచ్చి రాజుగారిని వైపుకి ఎట్లా చూసింది, తలుక్కుమన్నట్టు చూసిందనమాట. అసలు అంటే కళ్ళు మెరిపించింది. ఆవిడ కళ్ళు మెరిసినాయి రాజును చూసేసరికి. ఈయన గొప్ప సంతోషం వచ్చేసింది, ఉత్సాహంగా ఉంది. కానీ లోపల ఒక చిన్న శంక, ఈవిడ చాలా తెలివిగలది, వీడు ఏం చెప్పినా ఈవిడ చెప్పేస్తుందేమో అన్న భయం ఉంది. అట్లా కూర్చుని ఉన్నాడు, చూస్తున్నాడు ఆవిడకేసి. సరే, దీనిది కొత్త కథ చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వమట ఒక రాజ్యంలో ఒక యుద్ధం సంభవించింది. ఒక రాజపుత్ర వీరుడు ఒక ఆయన సైన్యాధిపతిగా ఉండేవాడు. ఆయన చాలా విపరీతంగా యుద్ధం చేశాడు. ఎంత ప్రచండమైన యుద్ధం జరిగిందో. అయితే రాజుగారికి, ఏ రాజు వైపున ఈ రాజపుత్రుడు మనం చెప్పుకుంటున్న ఆయన యుద్ధం చేశాడో, రాజు ఇంచుమించు గెలిచే పరిస్థితులు వచ్చినాయి. కాకపోతే ఈ రాజపుత్రుడు ఒక శత్రువు వెంబడబడి కొంచెం తరిమాడు. శత్రురాజుల తలకు సైన్యాధిపతి వెనకాల. కొంత దూరం వెళ్ళాక సైన్యాధిపతిని అయితే చంపేశాడు, కానీ ఈయనకి విపరీతంగా దెబ్బలు తగిలినాయి. అయితే వాళ్ళకి గెలుపు వచ్చినా కూడా ఈ చచ్చిపోయిన సైన్యాధిపతి తాలూకు అంగరక్షకులు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు, ఈ రాజపుత్రుడు వెనకాల పడ్డారు. ఓడిపోయాం, వీడిని బతకనివ్వకూడదని. ఇక ఎట్లా పారిపోయి వచ్చాడు ఆయన. ఇక ఒక గుర్రానికి అడ్డం పడిపోయాడు. ఇట్లా స్వారీ లేదు, పక్కకు పడిపోయాడు. ఆ గుర్రం పిచ్చెక్కినట్టు ఎటు పడితే అటు తీసుకెళ్ళిపోయాడు. వెళ్ళగా చివరికి ఒక పల్లెటూరులో జొరబడింది ఆ గుర్రం. కాసేపటికి ఏం చేశాడు, ఈయన మెల్లిగా గుర్రం మించి దిగేశాడు, గుర్రాన్ని తోలేశాడు. ఇంకా గుర్రపు డెక్కలు చప్పుడు వినపట్టాల, ఎవరు రావట్లా తన వెనకాల. తప్పించేసుకున్నారనమాట. తప్పించుకుంటే దగ్గరలో ఎక్కడా సైనిక స్కంధావారం ఉన్న ఆనవాళ్ళు లేవు. అడవి కాదు, ఏదో ఊరు. కొద్దిగా వంటల వాసనలు, ఊళ్ళల్లో అగ్నిహోత్రాలు అవి మండేటప్పుడు ఆజ్యం పోసిన వాసనలు డిఫరెంట్గా వస్తాయి. పల్లెటూరు వాతావరణం ప్రత్యేకంగా తెలిసిపోతుంది. అంటే పిడక పొగలు అవి ఎక్కడొస్తాయి, ఆ పిడకలు తయారు చేసేది ఊళ్ళల్లో. తెలిసింది అతనికి, ఏదో ఊళ్ళోకి వచ్చాము అని. అయితే ఏం చేశాడు, అట్ట మెల్లిగా తడుకుంటూ ఒక్కొక్క అడుగు వేస్తున్నాడు. అసలు అడుగు పట్టల్లా. చచ్చి చెడి ఒక అరగంట 30 గంటకి ఒక ఇంటి వాకిలి చేరాడు. వాకిలి చేరి ఆ తలుపుని కొట్టబోయాడు. తలుపు మీద పడిపోయాడు. ఆ ఇల్లు ఒక బ్రాహ్మణ అయింది. ఆయనకి మహాసౌందర్యవతి అయిన ఒక భార్య ఉంది, సువర్ణమాల ఆవిడ పేరు. ఆవిడ ఒక్కతే పని మనిషిని సాయంతో ఉంది. ఆయన ఎక్కడికో పొరుగురు వెళ్ళాడు. ఆయన లేడు. ఎవరో తలుపు కొట్టారు. రాత్రి బాగా చీకటి మాటు, పైగా పాతకాలపు చీకటి. 6:30 ఏడేసరికి అర్ధరాత్రి అయిపోయినట్టే. ఇది బాగా అర్ధరాత్రే, 12 గంటలో 1 గంట కూడా అయ్యింది. సరే, ఈవిడ ఏం చేసింది, తలుపు అలాగా తెరిచి చూస్తే ఎవరో చాప చుట్టగా పడిపోయి ఉన్నాడు వాకిట్లో. చూసింది, దీపం పట్టుకొచ్చింది, పని అమ్మాయిని కేకేసింది. ఇద్దరు కలిసి వచ్చి చూసేసరికల్లా ఒళ్ళంతా పూసిన కించుకా వృక్షం వల్లే ఉన్నాడు. ఒళ్ళంతా నెత్తుటి ముద్ద, ఎక్కడ పడితే అక్కడ అన్ని దెబ్బలు, గాయాలు, కత్తిపోట్లు. మనిషి చూస్తే పెద్ద సమున్నతాకారుడు, బలశాలిగా కనపడుతున్నాడు. కవచం కనిపిస్తుంది, కవచం కూడా పగిలిపోయింది. ఆయనకి నడుముకు ఒక పిడిబాకు, ఒక ఖడ్గము ఉన్నాయి. సరే, బాగా తిరిగేశారు మనిషిని. తిరిగేసి చూస్తే కనపడుతున్నాడు ఇంత మనిషి. అసలు అతన్ని వాళ్ళిద్దరూ పట్టుకు రాలేరు, అంత మనిషి ఆయన. సరే, ఏమనుకున్నారు, ఊపిరి ఆడుతోంది ఎక్కడో. పని మనిషి, అమ్మ మరి ఏం చేద్దామమ్మా అంటే, చచ్చిపోతాడేమో అని పాపం. ఎవరో మహావీరుడల్లే ఉన్నాడు. ఈ కత్తి, పిడిబాకు, పచ్చల బాకు, మీసాలు, మనిషిని చూస్తే తెలుస్తుంది కదా. ఇన్ని దెబ్బలు తిన్నాడంటే ఏదో పెద్ద యుద్ధం జరిగింది, ఎందులో ఇంచో వచ్చి ఉంటాడు. సరే, పట్టని ఏం చేశారు, ఎట్లా గొట్లా ఈడ్చుకెళ్ళి ఒక మంచం మీద వేశారు. ఆయన వేసి ఏం చేశారు, ఒక 2 దీపాలు, ఒక చిన్న దీపమే పెట్టుకుని ఉన్నారు. 2-3 దీపాలు వెలిగించి కాసిన వేడి నీళ్ళు పెట్టి మెల్లిగా ఆ ఒంటి మీద ఉన్న వస్త్రం ఒకటొకటి ఊడదీశారు. వాళ్ళ వల్ల ఎక్కడవుతాయి ఆ పనులన్నీ. కవచానికి వెనకాల ఉంటుంది క్లిప్పు, ముందు కవచం కనపడుతుంది. ఎట్లా గొట్లా అంత మనిషిని తిప్పి ఆ కవచం ఊడదీసి చూస్తే లోపల కూడా కత్తిపోట్లు ఉన్నాయి, ఛాతీ మీద, పొట్ట మీద కూడా. మెల్లిగా బాగు చేశారు. కాస్త కొబ్బరి నూనె, పసుపు వేసి
తర్వాత ఏవో చిన్న చిన్న పల్లెటూరు వైద్యాలు ఉంటాయి కదా, 4 ఆకుపసర్లు ఏవో ఉన్నాయి, మునగాకు అవి ఇవి తీసి మొత్తానికి ఎట్లా కొట్లా కట్టుకట్టి కాసిన పాలు వేడి చేసి నోట్లో పోసారు. ముందు నీళ్ళు పోసారు, తర్వాత పాలు పోసారు. తెల్లవారేదాకా చూశారు, బాగానే బతికే ఉండేటట్టుగానే కనపడుతున్నాడు. ఇక అక్కడి నుంచి ఏం చేసింది ఈవిడ, ఒక తెలిసిన వైద్యుడిని ఎవరినో కేకేయించి పొద్దున్నే ఆయన వచ్చి చూసి, ఇది పెద్ద పెద్ద దెబ్బలేనమ్మా, ఈయన ఎవరో యుద్ధ వీరుడల్లే ఉన్నాడని ఆయన కూడా ఏవో కొన్ని పొట్లాలు అవి ఇవి ఇచ్చాడు, లేహ్యాలు. ఈవిడ ఒక 5-6 రోజుల పాటు ఆయన్ని బాగా పోషించింది. భర్త గారు ఊళ్ళో నుంచి ఆయన ఎక్కడికో వెళ్ళాడు, పొరుగురు సంపాదించుకోవడానికి వెళ్ళేవాళ్ళు బ్రాహ్మలు. ఓ 15-20 రోజులు ఎక్కడైనా యాజ్ఞికాలు చేసి డబ్బులు తెచ్చుకునేవాళ్ళు, లేదా 2 నెలలు కూడా వెళ్ళేవాడు. తోడుగా పని మనిషిని పెట్టాడు అందుకే ఆయన. ఈవిడ కూడా ఒక 20-25 ఏళ్ళది, 25 ఏళ్ళు ఉంటాయి ఆవిడ, పిల్లలు లేరు. సరే ఏమైంది, ఓ వారం అయ్యేసరికి ఈయన లేచి కూర్చోవటం మొదలుపెట్టాడు. లేచి కూర్చుంటున్నాడు. అయితే ఆయనకి కళ్ళకి ఇంపుగా సౌందర్యవతిగా కనపడుతోంది ఈవిడ. ఆవిడ చాలా అందమైన మనిషి. పైగా కొంచెం సాధారణంగా ఈ బ్రాహ్మణ ఇళ్లలో గబుక్కుని ఎదురు పడరు మగవాళ్ళకి. కాకపోతే ఈయన చచ్చిపోయేవాడిని బతికించింది కాదు, దాంతో ఆయన పట్ల ఆవిడేం పరద పాటించలే. ఆయన ఎదురుకుండా రాకపోవటం అది చేయాలి. ఆయన అన్నం తింటావా, పాలు తాగుతావా, ఏదైనా తింటావా, బాధగా ఉందా, కాస్త 2 అడుగులు వేసి అక్కడ కూర్చో, వెచ్చగా ఏదైనా ఇమ్మన్నావా అని అడగడం అంత మామూలుగా చేస్తుంది అనమాట. రోజులు గడిచే కొందుకి ఇది ఒక 10-15 రోజులు అయ్యేసరికి శుభ్రంగా కోలుకున్నాడు. కోలుకునేసరికి ఈయన బుద్ధి తిరగటం మొదలుపెట్టింది. సౌందర్యవతిని చూసేసరికి ఆటోమేటిక్గా మగ బుద్ధి వచ్చేసింది బయటికి. ఆమెని అడిగాడు, నాకు నీ పొందు కోరుతున్నాను నేను. ఆమె కేకలిస్తుంది, చచ్చిపోయేవాడిని బతికించాను, సొంత బిడ్డవు అనుకుని నువ్వు దేశానికి సేవ చేసేవాడివి, ఈ దేశాన్ని రక్షించగలిగే బ్రాహ్మడి భార్యని నేను, నువ్వు నాకు కొడుకుతో సమానం, నీ ప్రాణం నేను పోసింది, ఈ ఆలోచన మార్చుకో, ఇది మంచి ఆలోచన కాదు, ఎవరిని కోరాలి ఎవరిని కోరకూడదు అనేది ఒక ఇంగితం ఉండాలి మనుషులకి. నువ్వు ఇంగితం లేకపోయాకు నువ్వు బతికుండి ప్రయోజనం లేదు, ఏదైనా విషం పెట్టి చంపేమంటే చంపేస్తా నేను ఆ రోజు నిన్ను వాకిట్లో వదిలేసినా నువ్వు చచ్చిపోయేవాడివి, ఓని ఇంత కష్టపడిన వాడు, ఇంత యుద్ధం చేసి వచ్చిన వాడిని బతికించాలని సాటి మనిషివని జాలిపడ్డందుకు నీకు ఇట్లాంటి ఆలోచన వచ్చింది. ఈ చెడు ఆలోచనలు మంచివి కాదు, ఇట్లాంటివి ఆలోచన, నువ్వు ఎంత గొప్పవాడివైనా, నీకు ఎంత డబ్బున్నా, నువ్వెంత సౌందర్యవంతుడివి, ఎంత బలశాలివైనా నీ మీద నాకు వ్యామోహం లేదు, నువ్వు చావబోతూ బతికిన వాడివి, మనిషివి, అది తప్ప రెండో భావం నీ పట్ల నాకు లేదు, ఇట్లా పిచ్చి వేషం వేయద్దని ఖచ్చితంగా చెప్పేసేసరికల్లా ఆయన సర్దుకున్నాడు. కాదని బలవంత పెట్టలే, కానీ అక్కడే ఉంటే మనసు ఎంతసేపు ఆవిడ మీదకి లాగుతోంది అతనికి. అందుకని ఏం చెప్పాడు, దండం పెట్టి, అమ్మ నేను వెళ్ళిపోతాను, ఇంకా కాలు కొంచెం కుంటుతున్నాడు, పర్వాలేదు ఇక్కడే ఉంటే నేను ఏ క్షణంలో నేను ఎట్లా ప్రవర్తిస్తానో, నేను మృగాన్ని అయిపోతానేమోనని నాకు భయంగా ఉంది, నేను వెళ్ళిపోతాను అన్నాడు. అనేసరికల్లా సరే ఏమంటే నీ ఇష్టం, వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన ఒక 10-15 రోజులకి బ్రాహ్మణ ఆయన వచ్చాడు. ఇప్పుడు ఈ ఇంట్లో ఏం జరిగింది అనేది రాజవైద్యుడికి తెలుసు, ఆ ఊరు వైద్యుడికి తెలుసు, పని మనిషికి తెలుసు, చుట్టుపక్కల వాళ్ళు కూడా తెలుసుకున్నారు. అక్కడేం పెద్ద విశేషం రహస్యం ఏం లేదు. కాకపోతే ఈయన వచ్చి పొద్దున్నే తను తెచ్చిన సామాన్లను ఇంట్లో పెట్టి సంధ్యావందనం చేసుకోవడానికి చెరువుకి వెళ్ళాడు. ఆ చెరువు దగ్గర ఒక మంగళవాళ్ళ కుటుంబం ఉంటుంది. ఆవిడకి ఏంటంటే ఈ సువర్ణమాల చక్కదనం పట్ల కుళ్ళిపోతాను, కొంతమందికి ఉంటుంది చూడు, ఒక అకారణమైన కుళ్ళు, వాళ్ళకి మనకి ఏ సాపత్యము ఉండదు. అయినా కూడా వాళ్ళకి పేరు వచ్చినా భరించలేరు, వాళ్ళు మంచి వాళ్ళన్నా భరించలేరు, వాళ్ళు అందంగా ఉన్నారన్నా తట్టుకోలేరు, ఏ కారణం ఇక్కడ అకారణమైన కుళ్ళిపోతనం ఉంటుంది. అక్కసు వెళ్ళబోసుకుంటూనే ఉంటారు. మంగళమ్మాయికి బ్రాహ్మణ గృహిణికి ఏం సాపత్యం? ఈవిడ మీద అమ్మాయికి అక్కసు ఉండాల్సిన అవసరం ఉందా? పల్లెటూళ్ళల్లో ఇలాంటివి నోటి వాదర, మన ఊళ్ళో కూడా ఉంటారు, అనుమానం ఏంది. ఊళ్ళో అవకాశం కుదిరింది. ఆ అమ్మాయి ఏమందంటే, ఏమండి అయ్యగారు ఎప్పుడు వచ్చారు, మొన్నటి దాకా మీ ఇంట్లో ఎవరో ఒక పెద్ద ఆయన ఉండేళ్ళాడుగా, అమ్మగారికి చాలా స్నేహితం కాబోలు అన్నది. అనేసరికి ఇంటికి ఒళ్ళు మండిపోయింది. గబగబా ఇంటికి వెళ్ళి పెళ్ళాన్ని నిలదీశాడు. ఆవిడేం చెప్పిందంటే, అవును ఒక రాజపుత్రుడు ఒక ఆయన దెబ్బలు తగిలి పడి ఉన్నాడు, ఆయనకి సేవ చేసాం, నేను సునంద పని మనిషి కూడా కట్లు కట్టించాం, గ్రామ వైద్యుని పిలిపించాం, ఆయన వైద్యం చేశాడు, దెబ్బలు తగ్గాక వెళ్ళాడు, ఆయన రాజుగారి దగ్గర సైన్యాధిపతి తాలూకు ఉప సైన్యాధిపతి అనేసరికల్లా ఆయన ఓర్చుకోలేకపోయాడు. పరపురుషుడితోటి నువ్వు గడిపావు, ఒక ఇంట్లో ఉన్నావు, నీతో పాటు నేను లేనప్పుడు ఒక పురుషుడు ఇంట్లో ఉన్నాడు, గ్రామం అంతా చెప్పుకుంటోంది. ఇక్కడ ఎవరు గ్రామం? ఒక మంగళ స్త్రీ, ఒక ఆవిడ ఈయనకి చెప్పింది కాబట్టి
అక్కడి నుంచి ఈ భార్య ఎన్ని విధాలు నచ్చజెప్పినా ఆయన తన పెళ్ళాంతో ఒక మగవాడు తన ఇంట్లో ఉన్నాడన్న మాటని ఓర్చుకోలేకపోయాడు. భార్య ఎన్ని విధాలు చెప్పినా వినలా. అడవికి తీసుకెళ్ళి ఆమెకి కాలు చేతులు నరికి చంపేశాడు. ఊరి దుర్మార్గుడు. ఇదే శిక్ష, ఇదే శిక్ష. పరాయి పురుషుడితో గడిపిన ఆడదానికి ఇదే శిక్ష వెయ్యాలన్నాడు. చంపేశాడు. బ్రాహ్మడే నాకు స్త్రీ హత్యా పాతకం వచ్చినా సరే నీలాంటిది నా ఇంట్లో ఉండకూడదన్నాడు. ఉక్రోషం పట్టలేకపోయాడు అనమాట. అంతే. ఎప్పుడైతే ఇట్లా బ్రాహ్మడు ఈ సువర్ణమాలని సంహరించాడన్న మాట ప్రజల్లోకి వెళ్ళిందో ఆ రాజపుత్రుడికి తెలిసిపోయింది. ఇవి ఇలాంటి మాటలు దాగవు కదా, ఊళ్ళు దాటిపోతాయి. ఆ రాజపుత్రుడు ఆగ మేఘాల మీద పరిగెత్తుకొచ్చాడు. వచ్చి తెగ తిట్టిపోశాడు బ్రాహ్మణ్ణి. మహాతల్లి, ఎంత నేను ఆశ చూపించినా ఆమె లొంగలేదురా నాయన, అట్లాంటి దాన్ని చంపేస్తావా నువ్వు? ఇంత పని చేస్తావా? ఒక్క మాట అడగవు? చుట్టుపక్కల విచారించవా? నీ భార్య మీద నీకు నమ్మకం లేదా? ఇంత క్రూరమైన మరణమా? కనీసం వదిలేసినా బతికుండేది కదా. నా తల్లిని తీసుకెళ్ళి ఇంట్లో అన్న పెట్టుకుని కాపాడుకునేవాడిని. ఇంత పని చేసావు నువ్వని తెగ చెడ తిట్టిపోస్తాడు. నువ్వు చెప్పు ఇప్పుడు, నీ వల్లే నా భార్య చంపేశాను అంటే కత్తితో పొడుచుకుని చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాను నేను అన్నాడు. బ్రాహ్మడు నిర్ఘాంతపోయాడు. తను చేసిన పని ఇంత క్విక్గా మళ్ళీ తన వెనకాలకు వచ్చి వాడు నేనే మీ ఇంట్లో ఉన్నానని ఎవడైనా వస్తాడని ఊహించలే. పాపం భార్య ఎంత చెప్పినా తను వినలేదు. నా భార్య ఎవరితోటైనా ఉందన్న ఊహంత తట్టుకోలేకపోయాడు. అంతే. అది వేరే స్త్రీ ద్వారా వినడం ఆయన తట్టుకోలేకపోయాడు. అక్కడి నుంచి రాజపుత్రుడు ఏడుస్తూ వెళ్ళిపోయాడు. నీ వల్ల మహాతల్లి చచ్చిపోయింది, నువ్వు ఎంత ఇది చేసావు, నీ ఇంత దుర్మార్గుడుగా ఎందుకున్నావు? బ్రాహ్మడికి ఆలోచన సహనం ఉండద్దా? నువ్వు సహనం ఉండాల్సిన జాతి కదా అనేది. నాపోటి వాడు ఉద్రేకపడచ్చు, నువ్వెందుకు ఉద్రేకపడ్డావు అని నానా మాటలు అన్నాడు. వెళ్ళాడు ఏడుస్తూ. వెళ్ళేసరికల్లా ఈ బ్రాహ్మడికి ఇంట్లో ఉండలేకపోయాడు. సన్యసించి ఇల్లు వదిలిపెట్టి కాశీ వెళ్ళిపోయాడు. అయితే ఈ క్షత్రియుడు, ఈ వెళ్ళే రాజపుత్రుడు ఉన్నాడు కదా, ఆయన చాలా దుఃఖపడి తన వల్ల ఒక పండు లాంటి సంసారం పాడైపోయిందని, వాళ్ళ ఇంట్లో పడకుండా నేను రోడ్డు మీద పడిపోయినా బాగుండేది, గ్రామాధికారి ఎవరో రక్షించేవాడు, రక్షించకపోతే చచ్చిపోయేవాడిని, వృధాగా నన్ను కాపాడిన మహాతల్లి చచ్చిపోయింది, ఆయనేమో దేశాల పాలైపోయాడు, వాళ్ళ సంసారము పాడైపోయింది అని దుఃఖంతో రాజపుత్రుడు పోడ్చుకుని చచ్చిపోయాడు అని ఈ కథ చెప్పాడు ధీనిధి ఈవిడికి, చంద్రకళకి. చంద్రకళాదేవికి ఈ కథ అంతా చెప్పాడు. రాజుగారు చూస్తున్నాడు, ఏం చెప్తుందా చంద్రకళ. ఇప్పుడు అడిగాడనమాట ధీనిధి, ఈ మొత్తం కథలో తప్పెవరిది? ఈ కథకి ఒక మహాపాపం అంటేటట్టయితే ఎక్కువ పాపం ఎవరికి అంటాలి? ఏముంది, బ్రాహ్మడికి అంటాలి అని చెప్పింది ఆవిడ. రాజపుత్రుడు సువర్ణమాల దగ్గర ఉన్నాడు, సువర్ణమాల రాజపుత్రుడిని కాపాడింది. మనిషిగా ఆవిడ చేయదగిన పని చేసింది, కానీ అందులో మనిషిని మగవాడుగా ఆమె భావించల. అసలు ఆవిడ అతనికి ఆశ్రయం ఇచ్చకపోతే బాగుండేది అంటాం మనం, వాడిని వదిలేస్తే పోయేది. పోనీ రాత్రి పడిపోయినాడు, చుట్టుపక్కల వాళ్ళని పిలిచి తెల్లారిదాకా అక్కడే వదిలేసి వస్తే తెచ్చాడులే అని వదిలేసి తన సంసారం చూసుకోవాలి ఆవిడ లెక్క ప్రకారం. కానీ ఆవిడ అట్లా చేయాల, మానవ ధర్మంగా ఏం చెయ్యాలో అది చేసింది. ఇప్పుడు ఆమెని ఆశించినట్టుగా ప్రవర్తించినాడు క్షత్రియుడు, కానీ అతను బుద్ధి తెచ్చుకున్నాడు. వెంటనే మార్పు తెచ్చుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, తన బుద్ధి పెడద్రోవలు పట్టకుండా ఉండటం కోసం. అస్సలు తప్పు లేనిది సువర్ణమాల, పూర్తిగా ఆవిడ చేసింది సరైనది. పుణ్యం వస్తే మొత్తం పుణ్యం సువర్ణమాలకే రావాలి, పాపం ఏదైనా వస్తే కొంచెం రాజపుత్రుడికి రావాలి, ఎక్కువ బ్రాహ్మడికి వెళ్ళాలి. తన భార్యతో ఒక పురుషుడు అంటే ఆమె తండ్రి కావచ్చు, ఆమె అన్న కావచ్చు, తోబుట్టు కావచ్చు కదా, తన సాటి బ్రాహ్మడు ఎవడైనా కావచ్చు, ప్రశ్నించి విచారించకుండా ఆమె మరణానికి కారణమయ్యాడు. చేతులా ఆమెను హత్య చేశాడు. ఆయన సన్యాసం పుచ్చుకున్నా అతన్ని పాపం విడిచిపెట్టదు. కాశీలో ఉన్నా సరే వృధాగా ఒక స్త్రీని హత్య చేసిన పాపం, భార్యని అవమానించిన పాపం ఎప్పటికీ అతన్ని విడిచిపెట్టదు. నరకానికంటూ వెళ్లాల్సి వస్తే బ్రాహ్మడే వెళ్తాడు, కానీ సువర్ణమాల ఏనాడో స్వర్గానికి వెళ్ళిపోయింది. రాజపుత్రుడు కూడా తన జాతికి సరైన పని చేశాడు. అతను పొడుచు చచ్చిపోయాడు, అతనికి వీరమరణం వచ్చింది.
తన వల్ల జరిగిన ఒక తప్పుకి ప్రాయశ్చిత్తంగా మరణించిన రాజపుత్రుడు కూడా స్వర్గానికే వెళ్తాడు. ఈ బ్రాహ్మడు మాత్రం వాడికి రౌరవాది నరకాలు తప్పవు. వాడు సన్యాసం పుచ్చుకో, కాశీలోకి వెళ్ళు, వైకుంఠానికి వెళ్ళినా సరే వాడికి పాపం తప్పదు. రాజుగారు హతాశుడైపోయాడు. ఎక్కడ తొట్టుపడదే ఈవిడ, ఏమనాలి? ఆడదిగా సహజంగా ఆవిడ ఏమనొచ్చు? మామూలుగా మనకి ఎందుకు వచ్చింది? అనవసరంగా పరాయి మగాడిని ఇంట్లో తెచ్చుకుంది ఆవిడ, ఈ కొంపంతకు పాడు చేసుకుంది కదా. గబుక్కుని మనమైనా అట్లా అంటాం కదా. కానీ ఆవిడ అలా ఎంత శాస్త్ర ప్రకారం విడదీసి కరెక్ట్గా చెప్పిందంటే రాజుగారు అనుకున్నాడు, ఈవిడ నాకు దొరకదిహా, ఈ దీనిది అన్ని దిక్కుమాల ప్రశ్నలే, పిచ్చి కథలే చెప్తున్నాడు. ఏ ప్రశ్న చెప్పినా, ఏ కొత్త చెప్పి ఏ క్వశ్చన్ అడిగినా ఆవిడ చిటుకుమని చక్కగా ఇన్ షేప్ కత్తిరించేస్తుంది. ఆవిడ షేప్ గీసిన దాని మీద కత్తిరించడం సులువు, కట్ చేసేస్తుంది. సరే ఇంకేం చేస్తాడు, బిక్కమొహం వేసుకుని చూస్తున్నాడు. ఆవిడ లేచి వెళ్ళి నవ్వు మొహం పెట్టుకుని రాజుగారిని చూసుకుంటూ వెళ్ళిపోయింది లోపలికి. దీనిది కేసు చూశాడు దిగులుగా రాజు. ఏంట్రా నాయనా అని. పర్వాలేదు, నువ్వు కంగారు పడకు, చాలా సమయం ఉంది. దీనిదికి ఒక పాయింట్ ఏమర్థమైందంటే, ఆవిడ కథ చెప్పేవాడి వైపు చూస్తోంది కానీ ఆవిడ దృష్టి అంతా రాజు మీద ఉంది. కళ్ళు చెవులు ఇక్కడ ఉన్నాయి, ఆవిడ దృష్టి ఆయన మీద ఉంటుంది, మనసు దృష్టి అటు ఉంటుంది. తర్వాత రెండోది, ఆయన సౌందర్యం ఎలాంటిది, రాజు మహాద్భుతంగా ఉంటాడని చెప్పాము. ఆయన రూపం కళ్ళు తిప్పుకొనివ్వదు ఆడవాళ్ళని. ఆవిడ రావటం కూడా ఉత్సాహంగా వస్తుంది కథ వినటానికి. వీడి పని అవగొట్టేస్తాను, వీడిని ఎగరగొట్టేస్తాను లాంటి ధోరణి లేదు. ఏం చెప్తాడో విందామని, అబ్బో రాజుగారు వచ్చాడు, ఈయన దగ్గర కూర్చుందామని చూస్తోంది ఆవిడ. దీనిది అది కనిపెట్టాడు. 3వ రోజుకే తెలిసిపోయింది అతనికి ఆవిడ ఆసక్తిగా ఉంది ఈయన పట్ల అని. ఇదంతా రేపొద్దున మన ప్లస్సే కాబోతుంది. ఎలాంటిది, ఆవిడ తెలివితేటలు బయటపడుతున్నాయి. రేపు మన రాజ్యానికి వచ్చే ఆవిడ ఒట్టి నాగకన్యే కాదు, మహాద్భుతమైన చేముషి సంపద ఉన్నదనమాట. తెలివితేటలు ఉన్న ఆవిడే వస్తుంది మనకి. రాజుగారిని లైన్లో పెట్టగలదనమాట, రాజ్యాన్ని కూడా లైన్లో పెడుతుందని రాజుని లేవదీశాడు. పదనైనా బసకెళ్ళి పడుకుందాం, ఏమైనా తినేసి అని తీసుకెళ్ళాడు. రాజుగారు పాపం ఆ పటం చూసుకుంటూ ఎప్పుడో ఉసూరుమంటూ పడుకున్నాడు. దీనిది మాత్రం శుభ్రంగా నిద్రపోయాడు. ఏం పర్వాలేదు, ధైర్యంగానే ఉంది. చెప్తే చెప్పింది కానీ ఈయన వదలదు అని అనిపించడం మొదలుపెట్టింది అనమాట. సరే ఇలా ఆ రోజు రాత్రి తెల్లవారింది. మర్నాడు మళ్ళీ వీళ్ళు వచ్చి ఆవిడకి ఏం కథ చెప్పారు, ఆవిడ ఏం చెప్పిందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే రమగారు. నమస్తే రమగారు. 16 రాత్రులు సిరీస్ వెళ్తూ ఉన్నాం కదా, 4 రోజులు అయిపోయినాయి. మరి 5వ రోజు దీనిది ఈ రోజు ఏమైనా కష్టమైన ప్రశ్నలు అడిగాడా? ఆవిడ సమాధానం చెప్పారా, చెప్పలేదా? అసలు ఏం అడిగాడు? కష్టం కాదు, క్లిష్టమైనదే అడిగాడా? ఓకే. అయినా కూడా ఆవిడ అక్కడ లాభం లేదు ఆవిడ సంగతి. రామా పాప, ఆ రాజు పరిస్థితి ఏం కాను. సరే ఇద్దరు కలిసి వెళ్ళేసరికల్లా ఆవిడ సంతోషంగా నవ్వుమొహం పెట్టుకుంది. ఈయన వచ్చేసరికి చక్కటి అలంకారాలు, ఆకుపచ్చటి చీర, నీలం రంగు బ్లౌజు, మంచి మంచి నగలు, ఆకుపచ్చ నీలం కలిసి అసలు ఆ రెండు కాంబినేషన్ ఊహిస్తేనే కళ్ళు జిగేలమంటాయి మనకి. అంత జిగేలమంటున్నట్టుగా ఉంది. ఎన్ని నగలు, ఎంత అలంకారమో, ఎంత సౌందర్యమో. రాజుగారు నిరుత్సాహంగా కూర్చున్నాడు, గూళ్ళు వెళ్ళడేసుకుని దీనంగా చూస్తున్నాడు ఆవిడకేసి. ఆవిడ ఆయన వైపు చూస్తూ దీనిది కేసు చూస్తుంది మధ్య మధ్యలో. కథ చెప్తాడు కదా. సరే దీనిది కొత్త కథ చెప్తున్నాడు. పూర్వం రూపసింహుడు అని ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారికి పరమాద్భుత సౌందర్యవతులైన 3 రాణులు ఉండేవాళ్ళు. అసలు పూర్వం మొత్తం సౌందర్యమేనా రమ్మగారు? రెండోది లేదు. అబ్బాయిలు సౌందర్యమే, అమ్మాయిలు అయితే మహా సౌందర్యం. బాగుంది. ఏమిటో మరి కాలక్రమాన సౌందర్యాలు పోయినట్టున్నాయి మనకి. అట్లనే అనిపిస్తుంది. అంటే కవుల వర్ణన కదండి. వర్ణనే. అయితే ఈ మహాద్భుత సౌందర్యవతులు రాజుగారు పొద్దుటిపూటంతా ఆయన రకరకాల రాజవ్యవహారాల్లో ఉన్నా కూడా సాయంకాలం అయ్యేసరికి 3 రాణులతోటి ఆయన ఎప్పుడు మేడ మీద లేకపోతే ఉద్యానవనంలో 3 ఆయనతో పాటే ఉండేవాళ్ళు. ఎవరో ఒకళ్ళతోటి ఉండటము, ఒకళ్ళ వైపుకి వెళ్ళటం ఆ ధోరణి కాదు ఆయనది. 3తోటి చాలా చక్కగా కలిసి ఉండేవాడు. ఒక వెన్నెల నాటి రాత్రి మేడ మీద సౌధం పైభాగంలో పడుకున్నారు. మంచి వెన్నెల, శ్రావణ పౌర్ణమి, ఎంత వెన్నెలగా ఉంటుంది. సరే రాజుగారికి మెలకు వచ్చింది. ఆయన మెలకు వచ్చి కాసేపు పచారులు చేశాడు. నిద్రలో మెలకు వస్తే మనం ఏం చేస్తాం, నిద్ర పట్టకపోతే కాస్త అటు ఇటు తిరగచ్చు. మేడ కదా చాలా ఖాళీగా ఉంది. 3 రాణులు 3 పక్కల మీద పడుకుని ఉన్నారు, 3 మంచాల మీద. ఈయనదో పెద్ద మంచం, వాళ్ళ 3వి 3 మంచాలు. అంతకుముందు అంతా చిలకత్తలు వీవెన్లు అవి విసిరిన వాళ్ళు. రాత్రి అయిపోయింది కదా, అందరూ పడుకోవడానికి వెళ్ళిపోయారు. అర్ధరాత్రి చక్కగా చల్లని గాలి తిరుగుతూ ఉంటుంది పైన. శ్రావణ మాసం నిజానికి కాస్త వాన చినుకులు పడదు, కానీ వాన లేకపోవడం వల్ల వీళ్ళు పైన
ఉన్నారనమాట. ఆ మేడ మీదే బోలెడన్ని లతాని కుంజాలంటే చక్కగా తీగలు చాచిన మొక్కలు అవన్నీ చాలా ఉన్నాయి. రాజుగారు మెల్లిగా అటు ఇటు తిరుగుతూ ఒక్కొక్క రాణిని పరిశీలనంగా చూస్తూ ఉన్నాడు. ఏ రాణికి ఆ రాణి చంద్రబింబాలు లాంటి ముఖాలు, కళ్ళు మూసుకుంటే కలువరెక్కలు మూసుకున్నట్టుగా కళ్ళు, సంపెంగల్ లాంటి ముక్కు, ఎంత చక్కటి పెదిమలో, ఎంత చక్కటి చెంపలో చంద్రుడి నీడ చంద్రుడు కనపడుతున్నాడు ఆ చెంపలో, అంత అందంగా ఉన్నారు. ముగ్గురికేసి చూశాడు. వీళ్ళు ముగ్గురులో ఎవరు అందగత్తె అనిపించింది ఆయన. ముగ్గురులో బాగా అందగత్తె ఎవరో, ఈవిడ చూస్తే ఈవిడ చాలా బాగుంది అనిపిస్తుంది, ఆవిడ చూస్తే ఆవిడ ఇంకా బాగుంది అనిపిస్తుంది, ఆవిడ చాలా బాగుంది, మూడో ఆవిడ మరీ బాగుంది. ముగ్గురులో ఎవరు ది బెస్ట్ బ్యూటీ తెలియలేదు ఆయనకి. నిద్రపట్ల ఇంకా మార్చి చూశాడు. పడుకుని ఏమనుకున్నాడంటే, ఇంత పరమాద్భుత సౌందర్యవతులు మన భార్యలు కదా, అందరికంటే అద్భుత సౌందర్యవత ఏదో దాన్ని నెత్తిని పెట్టుకోవాలని ఉంది ఆయనకి, ఆ ఒక్క ఆవిడ్ని. అది కుదిరేలాగా లేదు, తెలియటల్లా ఆయనకి. సరే మర్నాడు పొద్దున మంత్రి గారు వచ్చాడు. పొద్దున్నే ఆయన కొంచెం మంత్రిగాడు మనకు మళ్ళీనే కొంచెం తెలివైన వాడు అనమాట. మంత్రి గారు గట్టివాడు. సరే ఈయన రాజుగారు అన్నాడు, మహామంత్రి ఏదైనా ఒక వస్తువు 3 ఒకేలా ఉన్నాయనుకోండి, వాటిలో అందమైంది మంచిది ఎలా తెలుసుకోవాలండి అన్నాడు. ఏముందండి, వాడక విధానాన్ని బట్టి తెలుసుకోవాలన్నాడు మంత్రి. ఏదైనా 3 తీపి పదార్థాలు, వాటిలలో ఏది మంచిదో ఏది బాగుందో ఎలా తెలుసుకోవడం అంటే నాలుకని బట్టేనండి అన్నాడు. అదేమిటండి మరి నాకు తెలియట్లేదు, ముగ్గురు రాణుల్లో ఎవరందగత్తో నాకు అర్థం కావట్లేదు అన్నాడు. మంత్రి గారు గతుక్కమన్నాడు. ఓ నాయన, సమాధానం చెప్తే కొంప మునిగిపోతుంది. ఈయన ఏమన్నాడు, అదో పెద్ద సమస్య ఏమిటి నా మహాప్రభు, ముగ్గురు రాణులు అందగత్తలే, ముగ్గురు మీకు అనురూపమైన వాళ్ళు, మీతో చాలా ప్రేమగా ఉంటారు, వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకోరు, బంగారు తల్లులు పాపం, పోనీ కొట్టుకోవటం లేదు, మీకు బాగుంది, ఉంచుకోండి, ఎందుకు వచ్చిన ప్రశ్న, అనవసరమైంది కదా. మామూలుగా చూడండి, అన్నం తిన్నాక ఒక రకం స్వీటు తిందామనిపిస్తుంది, స్వీటు అదే స్వీటు అన్నానికి ముందు తింటే అన్నం పోతుంది. ఓ స్వీటు సాయంకాలం వేళ తింటే బాగుంటుంది, ఇంకో స్వీటు రాత్రి వేళ తింటే బాగుంటుంది. 3 మనకి ఇష్టమే. మన ముగ్గురు రాణులు కూడా అంతే, వాళ్ళు ముగ్గురు అందమైన వాళ్ళు. మీరు ఎవరితోటి ఏ రోజుకి మీకు వాళ్ళతో గడపాలనిపిస్తే ఆ రోజు మీరు వాళ్ళతో గడపండి హాయిగా సంతోషంగా, మిగిలిన వాళ్ళిద్దరు ఏమనరు, సరిసమానంగా చూసుకోండి మహాప్రభు. ఎందుకు వచ్చిన ఈ సమస్య అంటే ఒప్పుకోలే రాజు. ఆయనకి అదొక పెద్ద బృహత్తర కార్యక్రమం లాగా ఎట్లా వీళ్ళలో అందగత్తె ఎవరో కనుక్కోవటం. దాసీలను అడిగేవాడు, ముగ్గురు సమానంగా ఉన్నారనేవాడు వాళ్ళు తెలివిగా. కొంతమందికి ఒక్కొక్కళ్ళు నచ్చుతారు, నచ్చిన చెప్పటల్లా ఎవ్వరూ చెప్పలే, ఎందుకంటే అనవసరమైన మాటని ఎవ్వరూ చెప్పలేదు. చెప్పకపోయేసరికల్లా సరే ఏమైంది, ఈ రాజుగారు రోజు అదొక ప్రోగ్రాం కింద మంత్రిని అడిగేవాడు, ఎలా తెలుసుకోవాలి నువ్వు తెలివైన వాడివి, నువ్వే కదా నా బ్రెయిన్వి, నువ్వు కదా చెప్పాలి. మంత్రికి విసుగుపెట్టింది. తర్వాత ఏమన్నాడంటే, అది కాదండి, కాంతిగ్రాహుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఈ కాంతిగ్రహుడు ఏంటంటే వీడు చాలా అత్యద్భుతమైన తెలివితేటలు కలవాడని, సౌందర్యాల్లో గొప్ప సౌందర్యాన్ని గుర్తుపట్టగలడని ఆయన గొప్ప పేరుంది. ఆయన వజ్రాల్లో గొప్ప వజ్రాన్ని తీస్తాడు, ముత్యాల్లో గొప్ప ముత్యాన్ని తీస్తాడు, అట్లా సౌందర్యవతుల్లో కూడా గొప్ప సౌందర్యాన్ని తీస్తాడు, ఆయనతో మాట్లాడదాంలేండి అన్నాడు. ఆ కాంతిగ్రహుడు ఎక్కడికో వెళ్ళి ఇప్పుడు ఈ ఊళ్ళోనే ఉన్నాడు. ఉండేసరికి రాజుగారు కాంతిగ్రహుడికి కబురు చేశారు. కబురు చేసి మా ముగ్గురు రాణుల్లో ఎవరు అందగత్తలో, ఇప్పుడు మా ముగ్గురు రాణుల్ని చూడండి అని అన్నా, లేదా రాణులు మీరు వచ్చి వీళ్ళ ముందు నుంచోండి అంటే రాణులకు అవమానం కాదు, వాళ్ళు ఏమనుకుంటారు, ఎట్లా చేయాలి, పైగా ఈ విషయం కోసం వాళ్ళని ఎవరినో పిలుస్తున్నామంటే వీళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు, ఇప్పటిదాకా బాగా బంగారు తల్లులుగానే ఉన్నారు, రేపొద్దున అమ్మశక్తులుగా మారచ్చు వాళ్ళు, హత్యరియని పోటాడితే. అందుకని ఏమన్నారు, అలా కాదండి మంత్రి గారు చెప్పాడు, అట్లా కాదు, మనం కాంతిగ్రహుని పిలుద్దాం, ఆ సమయానికి ముగ్గురు రాణులు ఆయన ముందు నుంచి వెళ్ళేలాగా చూద్దాం, వాళ్ళలో ఒక ఆవిడని ఆయన గుర్తుపడతాడు అని చెప్పాడు. సరే బాగానే ఉంది. కాంతిగ్రహుడు వచ్చాడు, కూర్చున్నాడు. రాజుగారు, కాంతిగ్రహుడు, మంత్రి గారు ఏదో పిచ్చాపాటి మాట్లాడినారు, పలహారం సేవించారు. పెద్దరాణి గారు వచ్చింది, వెళ్ళింది. ఆవిడని చూసి ఆయన ఇట్లా చూసి ఊరుకున్నాడు. రెండో రాణి గారు వస్తే అట్లా చూశాడు ఆశ్చర్యంగా. మూడవ రాణి రాగానే ఈయన కొంచెం జలధరించినట్టుగా ఉంది ఈయన ఒళ్ళు. ఎక్కువ అంటే అని గతుక్కుమన్నాడు అనమాట. ఒకసారి ఉలిక్కిపడ్డాడు, అంటే ఒక ఎక్సైట్ అయ్యాడు, అది కనపడింది. సరే అయిపోయింది. రాజుగారు అడిగారు, ముగ్గురు రాణులు నీ ముందు నుంచి వెళ్ళారు కదా, వీళ్ళు ముగ్గురులో ఎవరు అందగత్తో చెప్పమన్నాడు. వీడు గతుక్కుమన్నాడు. ఎవరు అందగత్తో చెబితే ఏమవుతుందో,
నా భార్యలను చూసావా అంటాడేమో రాజు. ఒకటి పోనీ ఒక ఆవిడ బాగుందంటే మిగిలిన రాణులు ఇద్దరిని రాజుగారు వదిలేస్తాడేమో. వాళ్ళ అమ్మా నాన్నలు ఊరుకుంటారు? వాళ్ళు ఊరుకుంటారా పోనీ? అందుకని ఏమన్నాడు, అయ్యా కొంచెం సమయం కావాలండి, కొద్దిగా గుణగ్రహణం చేశాను ఇప్పుడే కదా, కొద్దిగా ఆలోచించుకుని చెబుతానన్నాడు. చెప్తానని వెళ్ళిపోయి ఏమనుకున్నాడు, నిజానికి ఈ ముగ్గురులో మూడోసారిగా వచ్చిన ఆవిడని చూసే వీడు గతుక్కమన్నాడు. ఆవిడ ఎక్కువ అందగత్తే. ఆ మాట చెప్తే వీళ్ళు ఏం చేస్తారో తెలియదు, భయం. అందుకని ఏం చేశాడంటే ఉత్తరం రాసి పంపించాడు రాజుగారికి. నేను పెద్దగా తెలుసుకోలేకపోయాను, అంత ముగ్గురు సమానమైన సౌందర్యవతులే, కానీ మీరు నాకేం బహుమతులు అవి ఇవ్వక్కర్లేదు, నాకు ప్రత్యేకంగా తెలీదు, నేను ఈ రాత్రే వెళ్ళిపోతున్నాను ఊరి నుంచి అని ఉత్తరం రాసి పంపించేసాడు. వెంటనే సరే మంత్రి గారు అన్నాడు, చూసారా ఎవరు చెప్పరండి, ఆయనకు తెలిసినా ఆయన చెప్పటం లేదు అనేసరికి రాజు ఒప్పుకోవాలి. అలా కాదు, వాడు ఎలా వెళ్ళిపోతాడు, నా పెళ్ళాలను చూసి వెళ్ళిపోతాడా వాడు? చూశాడు, రాణులు చూశాడు కదా, పోనీ విషయం తేల్చి చెప్తే పరీక్షించాడు అనుకోవచ్చు, చూసి వెళ్ళిపోవడానికి కుదరదు వాడు. ఏదైనా ఒక ట్రిక్ చెప్పు, ఆ ఒక ట్రిక్ ప్రకారం మనం ఇది తెలుసుకోవాలి వాడి దగ్గర నుంచి అంటే మంత్రి గారు ఒక ట్రిక్ రాజుగారికి చెప్పాడు. ఆ ప్రకారం అప్లై చేసిన రాజుగారు ఎవరు అందగత్తో తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత ఆయన మిగిలిన రాణుల్ని పక్కబెట్టి, కాంతిగ్రహుడు వెళ్ళిపోయాడు, రాణులిద్దరిని పక్కబెట్టి ఒక రాణితో ఆయన ప్రేమగా ఉండటం మొదలుపెట్టాడు. ఆవిడ ఎక్కువ అద్వితీయ సౌందర్యవతి కాబట్టి. ఈ మిగిలిన ఇద్దరు రాణులకి తెలిసింది ఈయన మనతో సరిగ్గా ఉండట్లేదు. ఇదివరకు ముగ్గురిని సమానంగా చూసుకునేవాడు ముద్దుగా, అందుకని కొట్టుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు వీళ్ళిద్దరికి అసలు రాకుండా వాళ్ళని తన దగ్గరికి పిలవకుండా ఈవిడ దగ్గరికే వెళ్తాడు, ఆవిడే ఆయనతో పాటు తిరుగుతూ ఉంటుంది. నెలలు గడిచే కొందికి రాణులిద్దరికి ఒళ్ళు మండిపోయింది. ఒళ్ళు మండి విషప్రయోగం చేయించారు ఆ రాజుగారికి ప్రీతమురాలైన రాణి మీద. ఆవిడ మరణించింది. రాజు కోపించాడు, రాణులిద్దరిని జైల్లో పెట్టించాడు. ఈ దిక్కుమాలిన ఐడియా వల్ల ఆయనకి ప్రీతమురాలు అందగత్తె అయిన భార్య ఏమో పోయింది, దగ్గరగా అంత ప్రీతములు అంత అందగత్తెలు అయిన అమ్మాయిలు ఇద్దరు వెళ్ళి జైల్లో కూర్చున్నారు. మంత్రి గారు ఇక ఇంకేం చేస్తాడు, రాజుకు ఒక సాధారణ స్త్రీని తెచ్చి వివాహం చేసి ఈవిడతో ఉండండి, మీకు ఇదే సరిపోతుందని చెప్పాడు. ఇక్కడ ఆపాడు మన దీనిది. ఏ ట్రిక్ తోటి కాంతిగ్రహుడు దగ్గర నుంచి ఎవరు అందగతో సర్వోత్కృష్ట సౌందర్యవతి ఎవరు అనేది తెలుసుకున్నారో చెప్పమన్నాడు. మంత్రి గారు ఒక ట్రిక్ చెప్పాం కథలో, రాజు అది ఇంప్లిమెంట్ చేశాడు, అది కూడా చెప్పాం. ఏం ట్రిక్ చెప్పాడో మనం చెప్పలే, దీనిది చెప్పలేదు. ఏ ట్రిక్ ప్రకారం కాంతిగ్రహుడికి మనసు దోచిన అత్యద్భుత సౌందర్యవతిని రాజు తెలుసుకున్నాడు. ఆవిడ ఒక్క క్షణం కూడా ఆలోచించలే, సమాధానం చెప్పేసింది. ఏం చేశాడు, ఏం చేసుంటాడు, ప్రేక్షకులు ఎవరైనా చెప్పగలరా? నీకు ఇంతకు ముందు కథలో అదేముంది సమాధానం అనిపించింది, ఏది ఇప్పుడు చెప్పు. ఇప్పుడు అనిపించట్లేదు రమ్మగారు. ఇది టఫ్. ఏం చేసుంటారు, ముగ్గురు రాణుల పేర్లతోటి 3 ఉత్తరాలు రాసి పంపించారు కాంతిగ్రహుడికి. నువ్వు మాకెంతో నచ్చావు, నిన్ను కలుసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఫలానా సమయానికి రమ్మని ముగ్గురు రాణులతోటి 3 ఉత్తరాలు రాయించి పంపించారు. ఈయన ఒక రాణిని చూసి ఊరుకున్నాడు, రెండో ఆవిడని చూసి కొంచెం ఉత్సాహపడ్డాడు, అంటే కాస్త చూశాడు ఆసక్తికరంగా. మూడో ఒక ఆవిడని చూసి మాత్రం ఈయన కొంచెం ఎక్సైట్ అయిపోయాడు. ఈయన ఏమనుకున్నాడు, వీళ్ళిద్దరి సంగతి మనకెందుకు, మనం ఎవరిని చూసి ఎక్సైట్ అయ్యాడు, ఆయనకి ఆవిడే మహాద్భుత సౌందర్యవతి, మిగిలిన 2 సౌందర్యాలే, కానీ పరిగెత్తి దూకేసి కావలించుకుందాం అనిపించలా. అనిపించిన ఆవిడ ఉత్తరాన్ని ఫాలో అయ్యి అక్కడికి వచ్చాడు కాంతిగ్రహుడు. మంత్రి పల్లె తెలివైనడు. ఏ ఉత్తరాన్ని చూసుకుని అతను ఏ ప్రాంతానికి వచ్చాడో ఆవిడ అత్యద్భుత సౌందర్యవతి అని వీళ్ళు తెలుసుకున్నారు. తెలుసుకుని రాజుగారు ఏం చేశాడు, రాణులిద్దరిని పక్క పెట్టి ఈవిని పట్టుకున్నాడు. కాంతిగ్రహుడు పారిపోయాడు. అక్కడికి వెళ్ళాడు, వెళ్తే అక్కడ ఎవరు లేరు. కాంతిగ్రహుడికి ఏదో జరుగుతోందని అనుమానం వచ్చి పారిపోయాడు అక్కడి నుంచి. వాడికి బహుమతి ఏమి ఇవ్వలే వీళ్ళు, కానీ సమాధానం మాత్రం తెలుసుకున్నారు. చెప్పేసింది అంతే కదా. ఇంకా ఈ అంచేత కాంతిగ్రహుడు ఎవరిని ఉత్తరాన్ని ఫాలో అయ్యి అక్కడికి వెళ్ళుంటాడో ఆవిడే మహాద్భుత సౌందర్యవతని రాజుగారు తెలుసుకున్నాడు. ఆ రాణితోటి ఆయన ఎక్కువ ప్రేమగా ఉండి మిగిలిన వాళ్ళిద్దరిని చేశాడు.
ఈ ట్రిక్ ప్లే చేశారు. అందువల్లనే అతని కాంతిగ్రహుడు సమాధానం దొరికేసింది. అతను చెప్పకపోయినా అతని క్రియ వల్ల, ఏమంటారంటే అతని తల ప్రవర్తన వల్ల వాళ్ళకి నిజం తెలిసిపోయింది. ఇలా చేసుంటారు అనగానే దీనిది నిశ్శబ్దంగా ఊరుకున్నాడు. అదే సమాధానం. రాజుగారు హతాశుడైపోయాడు. నవనాడులు కుంగిపోయినాయి ఆయనకి. ఆవిడ కూడా దిగులుగా మొహం పెట్టుకుంది. వీడి కథలు అన్నీ చెప్పేస్తున్నాను నేను, ఎలాగరని చెప్పకుండా ఉండలేదు ఆవిడ. తనకు తెలిసిపోతుంది. సమాధానం తెలిస్తే చెప్పవలసిందే, తప్పకుండా కుదరదు. దిగులుగా మొహం పెట్టుకుని రాజుగారి వైపు వెనక్కి తిరిగి చూసుకుంటూ వెళ్ళింది. ఈయన బిక్కమొహం వేసుకుని కూర్చున్నాడు. దీనిది బలవంతంగా లేవదీశాడు రాజుని. లేవయ్యా లే, ఇంకా 10 రోజులు ఉన్నాయిలే, రోజు వచ్చి ఆవిడని చూసే అవకాశం దొరుకుతుంది కదా నీకు, చెప్పు. ఓకే. ఆవిడ ఓ ప్రశ్న ఓ సమాధానం ఉంటే చచ్చేవాళ్ళం. 16 రోజులు పెట్టింది. 16 రోజులు ఓడిపోతే ఓడిపోయాం. ఇన్ని రోజులు అసలు మనం ఊహించామా ఆవిడని చూస్తూ ఉండగలమని? నువ్వు ప్రతిరోజు చూడగలుగుతున్నావు, మరోసారి మళ్ళీ చూద్దు కానీ లేచి రావయ్యా అని రాజుగారిని దీనిది లేవ తీసుకుపోయాడు. వాళ్ళ రాజుగారికి అన్నం సగమే సహించింది. సగం అన్నం తిన్నాడు. సగం రాత్రి మెలకుగానే ఉన్నాడు. ఆ ఫోటో చూసుకుంటూ పడుకున్నాడు. ఎట్టకేళ్ళకి తెల్లవారు 5ంటికి పడుకున్నాడు. 7ంటికి లేచాడు. 2 గంటలే నిద్ర. పాప నిద్ర మొహంతో అలాగే ఉన్నాడు. మెల్లిగా వ్యాహ్యాలు అవి ఇవి తిరిగారు. సాయంకాలం కోసం వేచి ఉన్నాడు. వచ్చే కదా మనం రేపటి మరోసారి భాగంలో చెప్పుకుందాం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము 16 రాత్రులు ఈ సిరీస్ చెప్పుకుంటూ ఉన్నాము. 5 రాత్రులు 6వ రాత్రిలోకి వచ్చారు. దీనిది అడిగిన ప్రతి ప్రశ్నకి, ప్రతి స్టోరీకి ఆవిడ ఆన్సర్ చెప్పేస్తున్నారు ఠకామని. ఇప్పుడు ఏం చెప్తాడో చూడాలి. సరే, మర్నాడు పొద్దున్న లేచారు, అటు ఇటు తిరిగారు, కాలక్షేపం చేశారు, ఆలోచించుకున్నారు. రాత్రంతా పెద్దగా నిద్ర లేదుగా. ఆయన అక్కడ ఇక్కడ తోటలో కూర్చుని కురుపాట్లు పడుతూ ఆవిడ గురించి కలలు గంటూ ఎటగొట్ట గడిపాడు పాపం. సాయంకాలం వీళ్ళు వెళ్ళేసరికి ఆవిడ చక్కగా తయారై కూర్చుంది, రెడీగా. సమాధానం చెప్పడానికి కాదు, కథ వినటానికి కాదు, రాజును చూడడానికి కూర్చుని ఉంది. సరే, వీళ్ళు వెళ్ళేసరికి రాజును చూసేసరికి సమాధానం కోసం అంటే కథ వినటానికి కూర్చుంది. కానీ ఆయన చూడగానే నెట్టూర్చింది. ఆనంగానే రాజు పాపం బాధ వచ్చేసింది. చాలా దిగులు పుట్టింది. ఏం చేయాలో తెలియలే. బతిమలాడుతున్నట్టుగా చూశాడు. దీనిదిని బాబు సరిగ్గా చెప్పరా ఏదో ఒకటి. దీనిదో నమస్కారం పెట్టాడు చంద్రకళాదేవికి. అమ్మ, పూర్వం ఒక ఊళ్ళో ఒక పచ్చి తిరుగుబోతు వాడు ఒకడు ఉండేవాడు. జులాయి వాడు బంగు తాగేసేవాడు, ఆటకాయితనంగా తిరిగేవాడు. అమ్మా నాన్న ఎవరూ లేరు. వాడు ఏం చేసేవాడంటే ఎప్పుడు దొంగ సాధువు వేషాలు వేసుకునేవాడు. ఎట్లా, మెళ్ళలో రకరకాల పూసల దండలు వేసేవాడు, జుట్టు ఒకటి చక్కగా ముడేసి ఆ ముడికి కూడా ఏదో పూసల దండలు చుట్టేవాడు. తర్వాత చేతిలో ఒక ఎముకను పట్టుకుని తిరిగేవాడు. వాడేదో సాధువు అని, బాబా అని రకరకాలు అనమాట. సాధువు మీద ఆసక్తి ఉన్న వాళ్ళకేమో వీడి ఆరెంజ్ కలర్ కాషాయ వస్త్రాలు, తర్వాత ఈ పూసలు పేర్లు అవి. ఒకవేళ బాబా ఏమో అనుకునే వాళ్ళకి ఆ ఎముక. అట్లా కొన్నిసార్లు అట్లా, కొన్నిసార్లు ఇట్లా ఉండి జనాలు ఏదో మోసం చేస్తూ చిన్నగా అక్కడో పావులా ఇక్కడో అర్థా సంపాదించుకునేవాడు. మోసం చేయటమే వాడి వృత్తి. ఈ వేషం కూడా మోసమే, వాడికి ఏవో భావాలు లేవు. అయితే ఏమైంది, ఒకనాడు ఈ వేషం వేసుకుని వాడు ఒక ఉద్యానవనం వైపుకి నడుస్తున్నాడు. అక్కడ ఎవరో జనం బాగా చేరతారు. అక్కడ గారడీ చూపించి డబ్బులు కొట్టేయడానికి వెళ్తుంటే ఏమైంది, ఉద్యానవనం పక్క నుంచి ఏనుగంబారి మీద కూర్చుని రాజుగారి అమ్మాయి కనపడింది వాడికి. ఆ రోజుల్లో ఏదో కొంచెం ఘోష పాటించేవాళ్ళు, కానీ పెద్ద ఘోష లేదు. రాజకుమార్తెను అందరూ చూసేవాళ్ళు. వీడి కిందకి ఇట్లా కూర్చుని పైకి చూస్తున్నాడు. చూస్తుంటే ఎంత అందంగా ఉందో రాజకుమారి. ఈ అందాన్ని పొందని జీవితం వృధా అనిపించింది వాడికి. నా బతికేమిటి, నేనెవడిని, నాకున్న కెపాసిటీ ఏమిటి, అసలు నేనేమిటి, ఈవిడెవరు, ఆ ఊహ రాల. ఎలాగైనా ఈ సౌందర్య నిధిలాగా ఉన్న ఆ అమ్మాయిని దక్కించేసుకోవాలి. ఏం చేద్దాం అని బాగా ఆలోచించి, సాధు సంతులు ఆ ఊళ్ళో కొంచెం మర్యాద ఇస్తారు జనాలు. అందుకని వీడు ఏం చేశాడంటే, రాజభవనానికి ఎదురుగుండా ఉన్న ఒక చెట్టుకి గబిలంలాగా కాళ్ళు చెట్టుకు వేసి కిందకి వెళ్ళాడటం మొదలుపెట్టాడు. వాడు ముందు టకుటమార విద్యలు చాలా ఉన్నాయి వాడి దగ్గర. చిన్నప్పటి నుంచి మోసాలు చేస్తూనే పెరిగాడు కదా. కాళ్ళు 2 చెట్టు కొమ్మకేసాడు. బస్కీలు తీసేటప్పుడు అప్పుడు వేళ్లాడుతుంటారు కదా, ఎక్సర్సైజింగ్ బార్ల మీద కనపడతారు. చేతులు బాడీ కిందకు వదిలేశాడు, కాళ్ళతోటి పట్టుకుని వేళ్లాడుతున్నాడు గబ్బిలంలాగా. జనాలంతా చూసి ఆయన ఏదో బాబా అనుకున్నారు. వచ్చిన వాళ్ళంతా దండం పెట్టేవాళ్ళు, ఏదో తిండి పదార్థాలు పెట్టేవాళ్ళు. రోజులు గడిచినాయి. రోజంతా ఇలాగే ఉండేవాడు. రాజుగారికి కూడా ఆయన చెవిని పడింది.
ఎవరో మహానుభావుడు అనుకున్నాడు ఆయన. మరి అయితే రోజంతా ఎవరు అదే వెళ్ళాడతారు? కదా. కాషాయ వస్త్రాలు మెళ్ళో ఉన్నాయి ఇవి, ఆ కిందనేమో ఒక కమండలమో దండమో ఎముక ఓ సంచి ఏమిటో ఉన్నాయి సామాన్లు. దాంతో ఈయన వీడు బాబా గారుగా తలకిందులు బాబా గారుగా చలామణి అవుతున్నాడు. అయితే ఏమైంది, ఒకనాడు ఈ రాజకుమార్తె ఎక్కడికో వెళ్ళడానికి కోటలోంచి బయటకు వచ్చింది. భవనం ఎదురుగుండా ఉన్న ఈ కాళ్ళు పైకేసి కిందకి శరీరం ఉన్నవాడిని చూసేసరికల్లా పిచ్చి నవ్వు వచ్చింది అమ్మాయికి. పక్క 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 నవ్వేసింది. ఎంత నవ్విందో, వెనక్కి తిరిగి చూస్తూ చూస్తూ నవ్వింది. ఈవిడ పేరు హసన్ముఖి, యువరాణి పేరు. ఓహో. నవ్వుతూ ఉండే మొహము, ఆవిడ పేరు కూడా హసన్ముఖే. ఇక విపరీతంగా నవ్వేసరికల్లా ఉలిక్కిపడ్డాడు. గబగబా దిగేశాడు, చిట్టు దిగి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. మీ అమ్మాయి నన్ను చూసి నవ్వింది, నా తాలూకు ధ్యానం భంగం అయిపోయింది, శపించగలను తెలుసా అని బెదిరించాడు. రాజుగారు తెల్లబడి, ఇదేంటి ఇన్ని రోజులుగా వేళ్లాడుతున్న మనిషి గబగబా దిగి నా దగ్గరకు వచ్చాడంటే వీడికి నిజంగానే కోపం వచ్చింది. బాబు శపించద్దు అంటే ఎందుకు శపించకూడదు? 20 ఏళ్ల పాటు ఈ ఊళ్ళో నీళ్లు రాకూడదు, వర్షం రాకూడదు అని చెప్పించగలను తెలుసా నేను నా తపశక్తితో అన్నాడు. రాజు ఇంకా భయపడ్డాడు. మా అమ్మాయిని క్షమించండి, ఒక్కసారికి మన్నించండి, మా పిల్లని నేను కట్టడి చేసుకుంటాను, దయచేసి శాపాలు గుయిపాలు పెట్టద్దు ప్లీజ్ ప్లీజ్ అని బాగా బతిమలాడాడు. సరే అని విశ్వేస వెళ్ళిపోయాడు. మళ్ళీ పోయి యథాప్రకారం చెట్టుకేసి వెళ్ళాడుతున్నాడు. రాజుగారు కూతురు చెప్పాడు, అమ్మాయి అట్లా నవ్వకూడదు, నేను ఎవరో స్వాములారు. అమ్మాయి అంది, స్వాములారు అయితే కూర్చుని తపస్సు చేయాలి కానీ చెట్టుకు వెళ్ళాడుతున్నాడు ఎందుకు నానంటే, ఒక్కొక్కడిది ఒక్కో తపస్సు ఉంటుందమ్మా, అలా నవ్వకూడదు తప్పన్నాడు. సరే 4 రోజులు గడిచాయి. ఆ ఊళ్ళో ఏవో చిన్న పొన్న ఉత్సవాలు జరుగుతున్నాయి. వీడు మాత్రం ఈ దొంగ స్వామి ఉత్సవాల దగ్గరికి వెళ్తాడు, ఇక్కడే వెళ్ళాడుతున్నాడు. వాడికి కావాల్సింది రాజకుమార్తె. ఉత్సవాల కోసం బయలుదేరింది అమ్మడు. మళ్ళీ ఆ తలకిందులుగా ఉన్నవాడిని చూసేసరికి పకాల్మని నవ్వొచ్చు. మళ్ళీ నవ్వింది, పక్కపక్క నవ్వేసరికల్లా దిగేశాడు. దిగేసి ఏంటమ్మాయిని అడుగుతావు అని అమ్మాయిని కసిరేశాడు. మళ్ళీ రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజుతో చెప్పాడు, నీ కూతురు నన్ను చాలా ఇబ్బంది పెడుతోంది, ఇది 2వసారి అని గట్టిగా చెప్పాడు. శపించేస్తానన్నాడు. ఈసారి అమ్మాయిని కూడా శపిస్తానన్నాడు. అనేసరికి మళ్ళీ బతిమలాడు రాజుగారు. వద్దండి ప్లీజ్ అండి, మీకు ఏవి కావాలంటే అవి చేయిస్తాను, మీరు తల కిందగా వెళ్ళేటప్పుడు వింజామర్లో అవి తెప్పించి వీయించడానికి కూడా మనుషుల్ని పంపిస్తానన్నాడు. మరి బతిమలాడాలి ఏదో రకంగా. సరే వెళ్ళిపోయాడు. మళ్ళీ 3వసారి ఆ అమ్మాయి బయట నుంచి వస్తుండగా అతని మీద దృష్టి పడింది. ఇక ఆవిడ నవ్వి 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 రాజభవన్లోకి వెళ్తూ కూడా నవ్వుతూనే వెళ్ళింది లోపలికి. ఆగల ఈసారి మీ పిల్లని శపించాల్సిందేనన్నాడు. హాసపిశాచం అని ఒక పిశాచం ఉంటుంది, అది అట్లా నవ్వుతుంటుంది, ఆ పిశాచం పట్టింది మీ అమ్మాయికి, దాన్ని వదిలిస్తాను నేను అన్నాడు. అనేసరికి ఇప్పుడు ఏం చేస్తాడు? లేకపోతే పిశాచాన్ని వదిలించాలా, 20 ఏళ్ళు పెట్టి తపస్సు 20 ఏళ్ల పాటు మీ ఊళ్ళో నీళ్లు వాన పడకుండా శపించమన్నావా అనేసరికి ఎలాగో నేను శపిస్తే ఎలాగో ఉంది, శాపం రెడీగా ఉంది, ఇదే అదే అనేసరికి ఈయనన్నాడు, సరే మా అమ్మాయి హాసపిశాచమే వదిలించండి అన్నాడు. ఈ హసన్ముఖికి హాసపిశాచం వదిలించడానికి ఏర్పాట్లయ్యాక ఈయన ఏమన్నాడు, మేమిద్దరమే ఉండాలి ఏకాంతంగా, భవనంలో ఎవరు ఉండకూడదంటే రాజుగారికి హడలు పుట్టింది. ఓ నాయనో ఏమిటో ఏదేదో కంపునికే వ్యవహారంలాగా ఉందని ఆయన కొంచెం భయపడ్డాడు. కానీ ఏం భయపడద్దు, 4 అడుగులు దూరం నుంచే నేను దయ్యాన్ని వదలగొడతాను, రాజకుమార్తె దగ్గరికి వెళ్ళను, 4 అడుగులు దూరంగా ఉంటానన్నాడు. సరే రాజుగారు అందుకు ఒప్పుకున్నాడు. యువరాణిని హసన్ముఖిని ఒక భవనంలో ప్రవేశపెట్టారు. మన సన్యాసి గారిని కూడా అందులోకి తీసుకుపోయాక అందరూ వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి ఏం చేసింది, ఏమిటో వీడి దొంగెత్తుగా ఉంది, ఆయన కోపం వస్తే మా నాన్న దగ్గరకు వచ్చి బెదిరించడం ఎందుకు, వెంటనే ఇమీడియట్గా శాపం ఇచ్చేవాడైతే. వీడి సంగతి ఏదో అనుమానంగా ఉందని ఏం చేసింది, కొంతమంది చెలికత్తల్ని మీరు వెళ్ళిపోవద్దు, వెనకాల దాక్కోండి, చప్పట్లు కొట్టంగానే వచ్చేయండి, నీ కేక పెట్టేసరికి వచ్చేసేయండి అని తండ్రికి తెలియకుండా కొంతమందిని పెట్టుకుంది. ఈ కొంతమంది కూడా చెలికత్తలు అంటే ఏదో దీనిలాగా నాజూకు అమ్మాయిలు ఉండరు, అంతఃపుర రక్షణ వాళ్ళు, జమాజెట్టీలు ఉంటాయి మంచివి, వాళ్ళని వెనకాల పెట్టుకుంది అనమాట. సరే ఏమైంది, సభలో ఆ భవనంలో యువరాణి సన్యాసి ఇద్దరు నుంచున్నారు. కాసేపు ఏదో గొడిగాడు, ఓం బోం అన్నాడు, అదన్నాడు ఇదన్నాడు, ఇవి చూస్తుంది, ఏమిటి చేస్తాడో చూద్దామని. అమ్మాయి కొంచెం దగ్గరికి రా, చెవిలో చెప్తానన్నాడు. అనేసరికల్లా ఎందుకు కాదు, నేను రానంటే నువ్వు రాకపోతే నేనే వస్తానన్నాడు అని చెప్పి దగ్గరకు వచ్చాడు. చూస్తుంది ఏం చేస్తాడా అని. ఇంకా కొంచెం దగ్గరకు వచ్చాక సడన్గా 2 చేతులు పుచ్చుకుని ఇట్లా దగ్గరికి లాక్కుపోయాడు. వెంటనే ఇప్పుడు ఎవరక్కడ అని కేకలు పెట్టింది. పెట్టంగానే మొత్తం వెనకాల దాక్కున్నారుగా 10 మంది వచ్చేసారు. అందులో ఒకళ్ళిద్దరే కొంచెం నాజుకు అమ్మాయిలు, ఈవిడ లాంటి వాళ్ళు, ఈవిడ చెలికత్తలు, మిగిలిన వాళ్ళంతా కాపల వాళ్ళు వచ్చి చావచిత కొట్టేశారు. వస్తువులు లేవు వాళ్ళ దగ్గర, ఏమి ఆయుధాలు లేవు, చేతులతోటి
టపా 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 కొట్టేసేసారు, చెంపలు వాయించేశారు, వీపు పగల కొట్టేశారు, శబ్దం రాకుండా. మనం పోలీస్ దెబ్బలు అదే అదే కొట్టారు. కొట్టిన తర్వాత యువరాణి బెదిరి, నువ్వు నన్ను శపిస్తావా? శపించేవాడివి అయితే ఎప్పుడో శపించేవాడివి, నోరు మూసుకుని వెళ్ళు. మళ్ళీ వెనక్కి తిరిగి చూసిన సభాభవనం చుట్టుపక్కల, రాజభవనం చుట్టుపక్కల కనపడిన తాట ఒలిపించేస్తాను. ఈ ఒక్కసారికి మా నాన్నగారి మీద మర్యాదతోటి ఆయన నిన్ను లోపల ప్రవేశపెట్టాడు కాబట్టి వదిలిపెడుతున్నా. నోరెత్తకుండా వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అని చెప్పింది. చిలకత్తనంతా ఎవరి దారిని వాళ్ళు తప్పుకున్నారు. యువరాణి ఒక్కతే నుంచుంది, కామ్గా నిలబడింది. ఈ బయటికి వెళ్తున్నవాడు హి అని నడుచుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళాడు. ఈ బయట ఉన్న భటులు వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఏమిటి నవ్వుతున్నాడు సడన్గా అని. ఇక ఎంత నవ్వో, హాహాహా హిహిహి అంటాడు, హుహు అంటాడు. నవ్వుకుంటూ వెళ్తుంటే మధ్యలో రాజుగారు కనపడ్డారు. అయ్యా పని బాగైంది, మీ అమ్మాయి మీద ఉన్న హాస పిశాచాన్ని నా మీదకి ఆవహించుకున్నాను, ఈ పిశాచాన్ని అడవిలో తీసుకెళ్ళి వదిలిపెడతాను, తర్వాత ఇప్పుడు మీకు కనిపిస్తాను, శుభం భూయాత్తని వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయాక ఇప్పుడు ఇతను అడిగాడు ధీనిధి చంద్రకళని, దెబ్బలు తిన్నవాడు నవ్వుకుంటూ ఎందుకు వెళ్ళాడు? ఎందుకు నవ్వుతున్నాడు? పరువు పోతుందని మన ఉద్దేశం. అడిగాడు. ఆవిడేం చెప్తుందో చూద్దాం. ఇహిహి అని ఎందుకు వెళ్తున్నాడు చెప్పమనేసరికి ఆవిడ మొహం అని చిట్లు ఇచ్చింది. ఆవిడ చిట్లు ఇచ్చేసరికి మామూలుగా మొహం ఎలా ఉంటుంది, చంద్రబింబంలో ఉంటుందా, ఆ చంద్రబింబం కొంచెం వంకరపోయినట్టుండి ఎంత అందంగా ఉందట. రాజుగారు ఆ ప్రవాహాన్ని పడి కొట్టుపోయాడు, ఆ ముఖం చిట్లింపులో పడి. మొహం చిట్లించి ఇది ఒక ప్రశ్నేనా అన్నట్టు చెప్పి అనుకుంటుందన్నమాట. ఆవిడ ఏం చెప్పిందంటే, వాడికి ఇంకో దారి ఇది, యువరాణి నన్ను కొట్టిందని వాళ్ళు కొట్టారని చెప్పుకోలేడు కదా. ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే రాజు వదిలిపెడతాడా? రాజు వదిలిపెట్టాడు. అందుకని ఆమెకు హాస పిశాచం వదలకొడతానని చెప్పిన మాటను పెట్టుకుని వాడికి ఏం కావాలి? తన శక్తి మీద అంచనా లేదు, అవగాహన లేదు, రాజకుమార్తె కావాలి. దానికోసం ఏదో ఒక పిచ్చి ప్రయత్నం చేశాడు, దొరికాడు. ఇప్పుడు దాన్ని ఏ కామెంట్ చేసినా, ఏం కామ్గా నిశ్శబ్దంగా వెళ్ళిపోయినా, అవమాన భారంతో తలదించుకున్నా తెలిసిపోతుంది. ఇంకోలా ఏదైనా చేస్తే రాజకుమార్తె వెనకాల నుంచి ఏ బాణాలు వేయిస్తుందో తెలియదు. అందుకని నవ్వుతూ నటించుకుంటూ వెళ్ళాడు. మామూలుగా సాహసవంతులు ఏం చేస్తారు, ఏదైనా ఒక పని మొదలు పెడితే చివరిదాకా నిలబడతారు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా, ట్రై చేస్తారు, అయితే అవుతుంది, లేకపోతే లేదు. వాడికి ప్రాణం ఉండాలి, ప్రధానమైంది అంతే. అందుకని ప్రాణాలు దక్కించుకోవటం కోసం ఈకిలించుకుంటూ వెళ్ళాడు వాడు. కానీ సాహసవంతుడైతే ఏం చేస్తాడు, ఏ పని కోసం మొదలు పెట్టాడో, దేనికోసం ఇంత దూరం వచ్చాడో అది అయ్యేదాకా గట్టిగా పట్టుకుని ఉంటాడు అని చెప్పి లేచి వెళ్ళిపోతూ రాజుగారి వైపు సాభిప్రాయంగా చూసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆవిడ హింట్ ఏమిటి, రాజుకు చెప్తోంది, చివరి దాకా వేచి ఉండు, నువ్వు మధ్యలోనే నీరసం వచ్చి విరహవేదంతో విసిగిపోయి పారిపోవద్దు, తప్పించుకోవద్దు. రాజుగారు వికమహం వేసుకుని కూర్చున్నాడు. ఏరా నాయన, 6వ రోజు కూడా అయిపోయింది, కథ బ్రహ్మాండంగా చెప్పావు. ఆవిడేమో సింపుల్గా సమాధానం చెప్పుకుని పోయింది. రాజుకు బుర్ర పనిచేయటల్లా, ఈ కథలో ఏమీ లేదు, అంత చెప్పలేని వ్యవహారం లేదనిపించట్లా ఆయనకి. ఆవిడ చెప్పేస్తుందని భయంగా ఉంది. బుర్రకు అసలు కథ ఎక్కటం లేదు. ఆవిడ నోట్లోంచి వచ్చిన మాటలు ఒకటే ఎక్కుతున్నాయి. కానీ ఆవిడ సాభిప్రాయంగా చూసింది ఒకటి, రెండోది ఆ మొహం చిట్లు ఇచ్చింది. అబ్బా ఏం సౌందర్యం రా నాయన, ఇంత సౌందర్యవంతంగా ఉంది అనుకుంటూ మెల్లిగా లేచి బయలుదేరారు. రాజుకి ఈవిడేం చెప్పిందంటే, చివరి దాకా ఉండాలి, 16వ రోజు దాకా నువ్వు ప్రాణాలు ఒగ్గబట్టుకో. మొదలుపెట్టాం, మన వల్ల కావట్లేదు. కొంతమంది అలా కూడా వెళ్ళిపోయారు. అవును, ఇవి చెప్పేస్తుంటే కొంతమంది పారిపోయారు మధ్యలోనే. చివరి దాకా ఉంటే ఏం చేస్తుందోనని, వెళ్ళిపోవద్దని హింట్ అనమాట. నువ్వు వెళ్ళకు, రోజు రా, వీడితో పాటు నన్ను వచ్చి నాకు కనపడమని చెప్తోంది. సరే, ఆ హింట్ అర్థమైంది ఆయనకి, సాభిప్రాయంగా తనకి చెప్పిందని అర్థమయ్యి ఆ అభిప్రాయాన్ని పట్టుకుని మెల్లిగా బసకి చేరుకున్నాడు. భోజనం చేశాడు, ఏదో తిన్నాననిపించి ఆ చిత్రపటాన్ని దగ్గర పెట్టుకుని దాంతో కబుర్లు చెప్పుకుంటూ పడుకోకుండా అట్లా ఆవిడకేసి చూస్తూ ఉంటాడట. మళ్ళీ రేపొద్దున లేచి వ్యాఖ్యాలకు వెళ్తారు, సాయంత్రం కథ చెప్పడానికి వెళ్తారు. 7వ రాత్రి కథ ఏం చెప్తారో మనం మళ్ళీ విందాం. తప్పకుండా. నమస్తే రమ్య గారు. నమస్తే జయ.